ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేత్యో వదేత్ తస్య నిస్సరతే వాణి జిహ్నుకన్యా ప్రవాహవత్. శ్రీకారం ప్రేక్షకులకి ఉగాది శుభాకాంక్షలు. మనం ఈరోజు శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది. సర్వసాధారణంగా ఉగాది అనగానే మనందరం చేసేది ఏమిటంటే పంచాంగం తీసుకొని అందులో ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యము, అవమానం ఎలా ఉందనే చూసుకుంటూ ఉంటాం. అందులో కాస్త ఆదాయం ఎక్కువగా ఉంది, వ్యయం తక్కువగా ఉందంటే ఆనందంగా ఉంటుంది. అలా కాకుండా వ్యయం ఎక్కువగా ఉందండి, లేదా అవమానం ఎక్కువగా ఉందండి, రాజపూజ్యం తక్కువగా ఉందండి అనగానే కొంచెం ఏదో తెలియని ఒక చిన్న ఫీల్ అవుతూ ఉంటాం. అయితే ఇక్కడ నిజంగానే వాటి యొక్క స్థితి అలా ఉన్నప్పుడు, అంటే వ్యయం ఎక్కువగా ఉందండి, అవమానం ఎక్కువగా ఉందండి అన్నప్పుడు మనం ఏమైనా భయపడాలా, బాధపడాలా, లేకపోతే అవి ఏమైనా మార్పులు ఉంటాయి అంటే ఇక్కడ రెండు రకాలుగా ఉంటుంది మార్పు అనేటువంటిది. ఎలాగా అంటే, ఒకటి మనకి గోచారంలో ఉన్న గ్రహాల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఆదాయ వ్యయాలకు సంబంధించినటువంటి వాటికంటే కూడా. లేదా వ్యయం ఎక్కువగా ఉంది, దానికి సంబంధించింది ఏం చేసుకోవాలి, లేదా అవమానం ఎక్కువగా ఉంది, దానికి సంబంధించిన చిన్న చిన్న రెమెడీస్ ద్వారా కూడా మనం మార్చుకోవచ్చు. దాన్నే ఫ్రీ వీల్ అంటారు. కాబట్టి ఇప్పుడు మనము ముందుగా అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ఎందుకంటే ఈ సంవత్సర ఫలితాలు చెప్పుకునేటప్పుడు మేజర్ ప్లానెట్స్ మీద ప్రభావం ఉంటుంది. ఎందుకంటే దీర్ఘ సంవత్సరం గురించి కదని చెప్పేది, అదే నెల, వారము, లేకపోతే పక్షఫలాలు చెప్పేటప్పుడు ఈ మేజర్ ప్లానెట్స్తో పాటు ఈ రవి, శుక్ర, కుజ, బుధ వీటి సంబంధం తీసుకుంటాం, చంద్రుడు. అయితే ఇక్కడ మాత్రం మేజర్ ప్లానెట్స్ అయినటువంటి రాహుగ్రహం ఏదైతే ఉందో, మనకి వృషభంలో ఉన్నటువంటి రాహు ఏప్రిల్ 13 నుంచి మేషంలోకి మారుతున్నాడు. అలాగే కేతువు, వృశ్చిక రాశిలో ఉన్నటువంటి కేతువు ఛాయాగ్రహం ఏదైతే ఉందో అది త్వరలోకి మారుతున్నాడు. ఈ రెండు ఛాయాగ్రహాలు మారుతుండగా మేజర్ ప్లానెట్స్, మరొక రెండు మేజర్ ప్లానెట్స్ అయినటువంటి గురువు మీనంలోకి, అదేవిధంగా కుంభంలోకి శని భగవానుడు ఏప్రిల్ 28కి మారుతున్నాడు. గురువు ఏమో 13 ఏప్రిల్కి మారిపోతే ఈయనేమో 28 ఏప్రిల్కి మారుతున్నాడు. మరి ఈ 4 గ్రహాలు ఆధారంగా తీసుకొని ఏ ఏ రాసుల వారికి ఎటువంటి ఫలితములు ఉంటాయి, ఈ ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి, దాన్ని మార్చుకునేటువంటి ప్రయత్నం మనం ఏ రకంగా చేస్తే మనకు అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం చెప్పుకుందాం. ముందుగా మేషరాశి వారికి ఈ యొక్క ఉగాది నుంచి ఎలా ఉండబోతుంది అని చెప్పి చూసినట్లయితే, ఇక్కడ మనం మేజర్ ప్లానెట్స్నే తీసుకుంటాం కావున ఈ యొక్క ఏప్రిల్ మాసం నుంచి రాహువు మారుతున్నాడు. అయితే ఇందులో మనం రాహు, కేతు, శని, గురువులు మారుతున్నారని మనం చెప్పుకున్నాము. అయితే ఇందులో ఆదాయ వ్యయము, రాజపూజ్యం, అవమానం గురించి మనం ఈ ఉగాది చెప్పుకోవాలి. కాబట్టి ఆదాయం 14 మేషం వారికి, వ్యయం కూడా 14 ఉంది, రాజపూజ్యం 3, అవమానం 6. అంటే ఇక్కడ మనం బ్యాలెన్స్ చేసుకోవాల్సింది ఏమిటి, అసలు గ్రహస్థితి ఎలా ఉంది అని చెప్పి చూసినట్లయితే వ్యయం కాస్త తగ్గించుకోవాలి. ఆదాయం బాగుంది కానీ సేమ్ వ్యయం కూడా అంతే ఉంది కదా. వ్యయం తగ్గించుకోవాలంటే ఏ రెమెడీ చేసుకోవాలి, అలాగే అవమానం కూడా తగ్గించుకోవాలి. ఎందుకంటే రాజ్యపూజ్యం 3 ఉంటే అవమానం 6 ఉంది. దీనికి మనం చేయాల్సిన పరిహార మార్గం ఏమిటి ఈ సంవత్సరంలో అనే విషయం మనం తెలుసుకుందాం. ఎప్పుడూ కూడా వ్యయం తగ్గించుకోవాలి, అసలు ఎటువంటి వాటికి వ్యయం అవ్వనుంది అని చెప్పి చూసినట్లయితే ఈ సంవత్సరం చాలా మట్టుకు శుభకార్యాలకు వ్యయం అయ్యేటువంటి యోగం కనబడుతుంది. ఎందుకంటే శుభగ్రహం వ్యయస్థానంలో ఉంది కావున శుభకార్యాలకు అవుతుంది. అలాగే ఏదైనా ధార్మికమైనటువంటి విషయాలకు వ్యయం అవుతుంది కాబట్టి కొంతవరకు హ్యాపీ. మనకు ఏదైనా డబ్బులు ఖర్చు అయితే ఒక మంచి పనికి అయిందనుకోండి, ఒక గుడికో లేకపోతే ఒక వివాహానికో లేకపోతే ఏదైనా ఒక మంచి పనికి అయితే మనం పెద్దగా బాధపడం. అలా కాకుండా అనవసరమైన వాటికి అయినప్పుడు మాత్రం కొంత బాధ వేస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ వ్యయస్థానంలో గురువు ఉండి రాహు వచ్చి రాశిని ఆక్యుపై చేస్తున్నాడు కాబట్టి కొంత ప్రెషర్ మాత్రం ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే మేషంలో రాహుని ఏమంటారంటే సర్పదోషం కింద చెప్తూ ఉంటారు. కాబట్టి
వ్యయ స్థానంలో గురువు ఉన్నందుకు మనం దీనికి అనవసరమైనటువంటి అవ్వకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ఇక్కడ శనగలు ఉంటాయి, చక్కగా శనగలు తీసుకొని ఈ యొక్క శనగల్ని గురువారం నాడు ఒక పసుపు రంగు వస్త్రము ప్లస్ శనగలు ఈ రెండింటిని తీసుకొని మీకు దగ్గరలో ఆలయంలో పురోహితులు ఉంటారు, పురోహితులకి దానంగా ఇవ్వండి. ఎన్నిసార్లు ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి అంటే ఈ మొత్తం సంవత్సరంలో 4 సార్లు ఇస్తే సరిపోతుంది. అంటే ప్రతి 3 నెలలకు ఒకసారి ఇస్తూ ఉండండి. అప్పుడు వ్యయం అనేటువంటి తగ్గుతుంది. ఇక రెండవ విషయం, మీకు దగ్గరలో గోశాలలు ఏదైనా ఉన్నట్లయితే గోవుకి అరటికాయలు తినిపించండి, వ్యయం తగ్గడానికి. అనవసరమైనది ఉంటే తగ్గుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ఆదాయం అయితే ఎలాగో 14 ఉంది, నో ప్రాబ్లం. ఇక రాజపూజ్యము అవమానము, రాజ్యపూజ్యమేమో పెరగాల్సిన స్థితి ఉంది, అవమానం అనేటువంటిది తగ్గవలసినటువంటి స్థితి ఉంది ఇక్కడ, ఎందుకంటే 3, 6గా ఉంది కాబట్టి. మరి దీన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అంటే దీని అర్థం ఏమిటి? రాజ్యపూజ్యం 3 ఉందండి, అవమానం 6 ఉందండి అంటే మనకి ఎక్కడికైనా వెళ్తే మనకు అనవసరంగా అవమానం జరుగుతుంది, గౌరవం దక్కదు అని అనుకున్నప్పుడు ఈ సంవత్సరం కొంత ఆలోచించుకొని వెళ్ళాలని అర్థం. మనం చూడండి, ఒక్కోసారి వెళ్ళకూడని ప్రదేశానికి వెళ్ళి అక్కడ అవమానం పొందుతూ ఉంటాం. కాబట్టి దీని అర్థం ఇదన్నమాట. దీన్ని మరి బ్యాలెన్స్ చేసుకోవడం ఎలాగా, ప్లానెట్స్ ఏం చెప్తున్నాయి అసలు మేషం వారికి అని చెప్పి చూసినట్లయితే మనకి కీర్తినిచ్చేటువంటిది ఎప్పుడు కూడా దశమ భావంలో ఉంటుంది. దశమ భావంలో లక్కీగా ఏమవుతుందంటే మనకి శని భగవానుడు జరిగిపోతున్నాడు ఈ సంవత్సరంలో. ఆదాయ వ్యయాల్లో మన రాజపూజ్యం అవమానాల్లో అలా ఉన్నప్పటికీ శని ముందుకెళ్ళిపోతున్నాడు కాబట్టి గ్రహం ఎక్కడా కూడా మీకు రాజపూజ్యాన్ని తగ్గించేటువంటి స్థితిలో లేదు కాబట్టి భయపడాల్సిన పని లేదు. ఇక అవమానము అనేటువంటిది అష్టమ స్థితిని బట్టి ఉంటుంది, అష్టమ స్థానంలో ఉన్న గ్రహాలను బట్టి ఉంటుంది. అవమానం ప్రదేశంలో మనకి అక్కడ కూడా శుభగ్రహ దృష్టి ఉంది కాబట్టి అవమానం అయ్యే వరకు వస్తుంటాయి స్థితులు, ఏది ఇక్కడ ఉన్నందుకు. కానీ పెద్ద ఏదో అవమానం జరుగుతుంది అని మాత్రం ఉండదు. అయితే ఇక్కడ అవమానాన్ని కేవలం అష్టమ స్థానాన్ని కాకుండా రాశిని కూడా తీసుకుంటాం కాబట్టి ఎటువంటివి జరగవచ్చు ఛాన్సెస్ ఉన్నాయి ఎక్కువగా అంటే ఆన్లైన్ త్రూగా చేసే కొన్ని పనుల వల్ల, లేనట్లయితే కనబడనటువంటిది చూడండి, మనకు కొన్ని కనబడేటువంటి విషయాల ద్వారా అయితే కనబడనటువంటి కొన్ని విషయాల ద్వారా కూడా జరుగుతూ ఉంటుంది చూసారా. అందుకని రాహు ప్రభావం వల్ల ఒక మాయలా జరుగుతుంటాయి కొన్ని. కాబట్టి మీకు అవమానం జరగకుండా ఉండాలి అంటే రాహుగ్రహ సంబంధించినటువంటి ఆరాధన అంటే ఏం చేయాలండి? రాహుగ్రహ సంబంధించిన ఆరాధన అంటే సింపుల్గా ఏమీ లేదు, రాహుగ్రహము దగ్గర దీపారాధన చేసి మీరు చేయవలసినటువంటి సింపుల్గా దుర్గానామము జపించడము, ఇవి చేయాలి. అయితే మేషం వారికి సర్వసాధారణంగానే పంచమాధిపతి రవి అవుతాడు కాబట్టి నిత్యము మీరు చేసుకోవాల్సినటువంటి దేవతారాధన సూర్యభగవానుడు. ఈ సూర్యభగవాను యొక్క ఆరాధన చేసుకున్నట్లయితే రుణ రోగ శత్రు సంబంధించినవి తగ్గుతాయి. ఇక మేజర్ ప్లానెట్స్ యొక్క ప్రభావం చూద్దాం. ఇప్పుడు మనం రాశిలో రాహు ఉన్నందుకు కాస్త హీట్ రిలేటెడ్ ప్రభావం ఉంటుంది వీరి మీద. కాస్త విదేశాలకు వెళ్ళాలనేటువంటి కోరిక ఇవి కూడా నెరవేరుస్తాడు. కాకపోతే సప్తమకేతు ఉన్నందుకు ఈ సంవత్సరంలో మీరు వివాహ సంబంధించిన విషయాలు, పార్ట్నర్షిప్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాలలో కొంత జాగ్రత్త వహించండి. ఎందుకంటే ఇక్కడ లాభస్థానంలో ఉన్న శని యొక్క దృష్టి కూడా కేతువు మీద ఉంది కాబట్టి. అలాగే ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించినటువంటివి ఎలా ఉంటాయి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ శని యొక్క మార్పు, గురువు యొక్క స్థితి, వీటిని కనుక గమనించినట్లయితే, ఎందుకంటే న్యాచురల్గా గురువు సహజంగా ధనాన్ని ఇచ్చేవాడు, వీటిని కనుక గమనించినట్లయితే అంత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏమి ఉండదు, బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఆదాయం కూడా మనకు 14 వచ్చింది. అయితే ఈ గురువు యొక్క స్థితి ప్రధానంగా ఈ సంవత్సరంలో మీకు గృహములు, వాహనాలు మరియు అదేవిధంగా కొత్త విద్య నేర్చుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు, ఒక్కొక్కసారి చూడండి మన ఇంట్లో తల్లిదండ్రులు ఒక్కోసారి పెద్దవారికి ఏదైనా అవుతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది. కానీ అటువంటి గండాల నుంచి బయటపడేసేటువంటి యోగాన్ని కూడా గురువు ముందుగా చూపిస్తున్నాడు తల్లిగారి విషయంలో. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ ఈ యొక్క శని భగవానుని యొక్క స్థితి కూడా చాలా క్లియర్గా
ధన సంబంధించినటువంటి విషయంలో సపోర్ట్ చేస్తుంది. కాకపోతే వివాహ సంబంధించిన విషయాల్లోని, పార్ట్నర్ సంబంధించిన విషయాల్లో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది ఈ శుభకృత్ నామ సంవత్సరం తెలియజేస్తుంది. ఇక వృషభ రాశి వారికి ఈ యొక్క ఉగాది నుంచి ఎటువంటి ఫలితాలు రానున్నాయి అని చెప్పి చూసినట్లయితే ఇక్కడ మనము ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యము, అవమానము అనేటువంటి సర్వసాధారణంగా అందరం చూసుకుంటూ ఉంటాం. ఈ ఆదాయ, వ్యయ, రాజపూజ్య, అవమానాలు కనుక తీసుకున్నట్లయితే 8, 8, 6, 6గా ఉంది. అంటే ఆదాయం 8, వ్యయం 8, రాజ్యపూజ్యం 6, అవమానం 6. ఇక్కడ దీన్ని కనుక చూసుకున్నట్లయితే యావరేజ్గా కనిపిస్తుంది ఇక్కడ మనకి ఆదాయం అనేటువంటిది. మరి ఈ యావరేజ్గా ఉన్నటువంటి ఆదాయాన్ని పెంచుకోవడం ఎలాగా, మరియు వ్యయాన్ని తగ్గించుకోవడం ఎలాగా, అసలు గ్రహస్థితి ఏం చెప్తుంది, రాజ్యపూజ్య, అవమానాల విషయంలో మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి చూసినట్లయితే ముందుగా ఆదాయం గురించి తీసుకుందాం. అసలు వృషభం వారికి ఆదాయ సంబంధించినటువంటి విషయాల్లో గ్రహం ఏం చెబుతుంది ఇక్కడ మనకి, అసలు ఆదాయాన్ని ఇచ్చేటువంటి గ్రహం ఉన్నటువంటి స్థితికి అసలు మిగతా గ్రహాల యొక్క స్థితి ఎలా ఉంది, పెరగాలంటే ఏం చేయాలి అనే విషయం కనుక చూసుకున్నట్లయితే వృషభం వారికి ఆదాయం అంటే ధనం, లాభము, అదేవిధంగా ఈ భాగ్యము, ఈ స్థానాలు తీసుకుంటాం. ఎందుకంటే ధనము, లాభము, భాగ్యము పంచమ స్థానాలు కనుక బాగున్నట్లయితే ఆదాయం ఆటోమేటిక్గా బాగుంటుంది. గ్రహాలు మేజర్ ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో అవి పర్టికులర్గా వృషభంలో ఉన్న రాహు వ్యయంలోకి వెళ్తున్నాడు, లాభంలోనేమో గురువు ఉన్నాడు. లాభంలో ఉన్న గురువు ఆదాయాన్ని పెంచుతాడు. అయితే ఏం చేసుకుంటే పెంచుతాడు అనేటువంటిది చూసుకోవాలి. అలాగే రాజపూజ్య, అవమానాలు, వ్యయస్థానాలను కనుక గమనించినట్లయితే వ్యయంలో రాహు ఉన్నాడు. అలాగే రాజ్యపూజ్య స్థానము ఏమిటి, దశమ స్థానం. దశమ స్థానంలో శని భగవాన్ యొక్క స్థితి ఉంది. అవమానం అష్టమ స్థానాధిపతి తన ఓన్ హౌస్లో ఉన్నాడు వెళ్ళి. అంటే ఏమిటి, ఎటువంటి విషయాల్లో అవమానాలు జరుగుతాయి, అసలు ఆదాయం పెంచుకోవాలంటే ఏం చేయాలి, ఏ మార్గంలో వెళ్తే వీళ్ళకి ఆదాయాలు పెరుగుతాయి అని చెప్పి చూసినట్లయితే ఇక్కడ గమనించవలసినటువంటి స్థితి, ఈ యొక్క వృషభం వారికి ఒక ప్లానింగ్ ద్వారా, క్రియేటివ్ ద్వారా ధనం, యోగం వచ్చేటువంటి ఛాన్సెస్ కనిపిస్తుంది. అలాగే ఆదాయం పెరగాలి అంటే మీరు చేయవలసినటువంటిది నిత్యము విష్ణు సహస్రనామాల యొక్క శ్రవణం. నాకు అవైలబిలిటీలో లేదండి, నా దగ్గర చిన్న ఫోనే ఉంటుంది, నేను ఎప్పుడు వినాలంటే కుదరదు అనుకుంటే చాలా సింపుల్గా ఓం నమో నారాయణాయ ఈ నామస్మరణ కనుక మీరు చేయగలిగితే ఖచ్చితంగా ఆదాయం పెరుగుతుంది. 8 ఉంది కదండి ఇప్పుడు మీకు ఆదాయము, వ్యయం కూడా 8 ఉంది కదా, కాబట్టి ఆదాయం ఖచ్చితంగా పెరిగి తీరుతుంది. మరి వ్యయం కూడా 8 ఉంది కదండి, దీన్ని ఎలా తగ్గించుకోవడము, వ్యయస్థానంలో ఉన్న గ్రహం ఏమిటి అసలు ఇక్కడ అని చెప్పి గమనించినట్లయితే రాహు యొక్క స్థితి ఉంది. రాహు యొక్క స్థితి ఉన్నప్పుడు వేటి గురించి ఎక్కువగా అవుతుంది మీకు, వ్యయము, విదేశీ సంబంధంగా, లేనట్లయితే ఒక సినిమాలకు వెళ్ళడం, షికార్లకు వెళ్ళడం, వీటి ద్వారా. అలాగే కనబడనటువంటి ఖర్చులు, అంటే అలాగా మనం చూడండి జేబులోంచి కరెన్సీ రూపంలో డబ్బులు తీసుకొచ్చి పెట్టేటప్పుడు మనకు తెలుస్తుంది ఎంత ఖర్చు పెడుతున్నాము, ఏమవుతుందని. అదే క్రెడిట్ కార్డ్ అనుకోండి, అలాగా తీసుకుంటూ వెళ్ళిపోతుంటాం, తీరా చూస్తే బిల్లు వచ్చేసరికి అర్థమవుతుంది, అయ్యి బాబా ఇంత బిల్లు వచ్చిందా అని. కాబట్టి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ద్వారా ఎక్కువ ఖర్చు పెట్టేస్తారు రాహు స్థితి వల్ల. మరి దీన్ని కంట్రోల్ చేసుకోవడం ఎలాగా అంటే మినుములు అని ఉంటాయి, మినుములు 1 కేజీ బావు తీసుకోండి. దానికి తోడు ఒక సిమెంట్ కలర్ వస్త్రం, బూడిద రంగు వస్త్రం, అది జాకెట్ పీస్ కావచ్చు, టవల్ కావచ్చు, లేనట్లయితే ఒక పంచ అయినా సరే పర్వాలేదు, ఈ రెండింటిని తీసుకొని మీకు దగ్గరలో ఆలయంలో పురోహితులు ఉంటారు, ఆ పురోహితుడికి ఈ యొక్క దానంగా ఇవ్వండి, ఈ యొక్క వస్త్రాలు అండ్ మినుముల్ని. మినప్పప్పు ఇవ్వకండి, మినుములే ఇవ్వండి డైరెక్ట్గా. మినప్పప్పు ఎక్స్ట్రాగా ఇస్తా అంటే అది మీ ఇష్టం. అది ఇవి ఇస్తున్నప్పుడు ఏమవుతుందంటే మీకు ఈ వ్యయం అనేటువంటిది తగ్గుతుంది. ఎన్నిసార్లు ఇవ్వాలి, సంవత్సరం కదండి, ఈ ఉగాది నుంచి ఉగాది వరకు, ఈ సంవత్సరంలో ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి ఇస్తే సరిపోతుంది. అంటే మొత్తం సంవత్సరం మొత్తం కలిపి 4 సార్లు ఇస్తారు మీరు. దీంతోపాటు దుర్గాదేవికి సంబంధించినటువంటి భస్మ ధారణ ఎక్కువగా ధరించండి.
ఎందుకంటే ఇక్కడ ఈ రాహువు విదేశీ యోగాలను కూడా ఇస్తాడు మీకు. కాకపోతే మేషంలో ఉన్న రాహువు కాబట్టి కొంచెం టెన్షన్గా ఇస్తాడు విదేశీ సంబంధించినటువంటి విషయాల్ని. ఇక రాజ్యపూజ్య అవమానాలు కనుక తీసుకున్నట్లయితే రాజ్యపూజ్యం దశమ స్థానంలో శని భగవానుడు ఉన్నాడు. అంటే మీకు గుర్తింపు రావడం అనేటువంటిది కాస్త స్లోగా వస్తుంది, ఓపిక పట్టాలి. అబ్బా నేను చేసిన పని ఇంకా గుర్తింపు రావట్లేదు అని కొంతమంది ఏం చేస్తుంటారంటే, నేను ఇంత వర్క్ చేస్తున్నాను ఆఫీస్లో, నాకు గుర్తింపు లేదు కాబట్టి నేను వదిలేస్తాను, జాబ్ వదిలేసి ఇంకో దానిలోకి వెళ్తా అంటాడు. కానీ మరలా మీరు ఇంకొక ఆఫీస్లోకి వెళ్ళి ఇంకో జాబ్లోకి వెళ్ళినా మీరు మళ్ళీ గుర్తించడానికి మళ్ళీ కొంత సమయం పడుతుంది కదా, అది ఆలోచించాలి. కాబట్టి మరి దీనికి ఏమిటండి మార్గం ఏమిటండి? ఎందుకంటే మనకి ఇక్కడ 6-6గా ఉంది, రాజ్యపూజ్యం 6గా ఉంది, అవమానం కూడా 6గా ఉంది. కాబట్టి వస్తుందని చూపిస్తుంది. మరి అలాగా అంటే సింపుల్గా ఏమీ లేదు. మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆలయంలో శివాభిషేకం చేసుకోవడం, లేదా రాజ్యపూజ్యం కలగాలి అంటే కూడా, అంటే మీకు ఒక గుర్తింపు, మీ యొక్క స్టేటస్ పెరగాలి అంటే లలితా సహస్రనామాల్లో మొదటి నామం ఉంటుంది, ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అని. దీనికి ముందు ఓము, లాస్ట్లో నమః కలుపుకొని మనసులో చేసుకోండి. అలాగే అవమానం తగ్గాలి. వేటి వల్ల అవమానాలు వస్తాయి యాక్చువల్గా అసలు అని చెప్పి చూసినట్లయితే, గురువుల మూలంగా, అంటే మీరు చేసేటువంటి పని సరిగ్గా లేదు అనేటువంటి గురువులు, లేదా బ్యాంకింగ్స్ మూలంగా, బ్యాంక్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు, ధన సంబంధించినటువంటి విషయాల్లో కొంత అవమానం వచ్చేటువంటి ఛాన్సెస్ కనిపిస్తుంది. మరి దీనికి ఏమిటి పరిహారం? దక్షిణామూర్తి యొక్క స్తోత్రాలు కానీ, దత్తాత్రేయుని యొక్క ఆరాధన కానీ చేయాలి. సర్వసాధారణంగా మీకు మీ యొక్క రాశి వారికి, మీ యొక్క లగ్నం వారికి చూసుకున్నట్లయితే విష్ణు సహస్రనామాలు ఆల్వేజ్ మీరు చేసుకోవచ్చు. అంటే విష్ణు యొక్క ఆరాధన మంచిది. ఇక గ్రహస్థితి ఎటువంటి విషయాలకు పాజిటివ్గా ఉంది? ఈ మేజర్గా ఉండే 4 గ్రహాలు తీసుకున్నట్లయితే, ఇక్కడ గురువు ఉన్న స్థితి ఏదైతే ఉందో, కొన్ని కొత్త డీల్స్ చేయడానికి అనుకూలంగా ఉన్నాడు. అలాగే అదే గురువు మీకు వివాహం కోసం ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నాం కదండి, ఈ సంవత్సరమైనా అవుతుందా లేదా అనుకునేటువంటి వారికి ఖచ్చితంగా ఈ సంవత్సరం మీకు వివాహ సంబంధించిన యోగానికి సపోర్ట్ చేస్తున్నాడు. అలాగే శని భగవానుడు కనుక చూసుకున్నట్లయితే కొంత ఈయన కూడా ఉద్యోగ అవకాశాలకు చక్కగా అనుకూలిస్తూ, ఇక రాహుకేతువుల విషయంగా చూసుకున్నట్లయితే కాస్త రాహువు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆ యొక్క వ్యయంలో కొంత పాత్ర పోషిస్తున్నాడు. విదేశీ సంబంధించిన వ్యయాలు కానివ్వండి, లగ్జరీ విషయాలు కొంత వ్యయం అవ్వడానికి కానివ్వండి. కానీ కేతువు మాత్రం ఇక్కడ ఆయన జరుగుతుంది ఏంటంటే, కేతువు మనకు చూడండి ఒక్కోసారి చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి, నాకు అర్థం కాదు, అరే ఏదో అయింది అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అనవసరంగా ఇన్ఫెక్షన్స్ వస్తాయి, అనవసరంగా ఏదైనా ఇబ్బంది వస్తుంది అనుకునేటువంటి వాటికి కొంచెం జాగ్రత్తగా ఉండమని మాత్రం కేతువు మీకు సూచిస్తున్నాడు. ఇక మిథున రాశి వారికి ఈ యొక్క శుభకృత్నామ సంవత్సరం ఈ ఉగాది నుంచి ఎలా ఉండబోతుంది అని చెప్పి చూసినట్లయితే, ముందుగా అందరం చూసుకునేటువంటి ఆదాయ వ్యయాలని పరిశీలిద్దాం. ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యము 2, అవమానం 2. అంటే ఆదాయము, మనము ఆదాయం అంటే ఎప్పుడూ కూడా ఉట్టి డబ్బులే అనుకోకూడదు. మిగతా అంశాల్లో కూడా మీకు కొంత లాభం కలుగుతుంది ధనంతో పాటు. అలాగే మనకి వ్యయం తక్కువగా ఉంది, 5 ఉంది ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే. మరియు రాజ్యపూజ అవమానాలు 2 ఉన్నాయి. అయితే ఇక్కడ కేవలం వీటి మీదే ప్రభావం ఉంటుందా, లేకపోతే గ్రహస్థితి ఏదైనా ఉందా అనేటువంటి విషయాలు చూద్దాం. ఆదాయం ప్రాబ్లం లేదు, వ్యయం కూడా ప్రాబ్లం లేదు. ఇక్కడ రాజపూజ అవమానాల గురించి కొంత బ్యాలెన్స్ చేసుకోవాల్సిన స్థితి ఉంది. అదేవిధంగా ఎలా చేసుకుంటాము అంటే, మనం చేసేటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో వాటి మీద కూడా ఆధారపడి ఉంటాయి. అంటే ఎలాగంటే అదలాగా ఉంటుంది అంటే మీకు సందేహం కలగవచ్చు. ఒక టీచర్ ఏదైనా హోంవర్క్ రాసుకున్నామంది, ఒక స్టూడెంట్ చక్కగా రాసుకొని వెళ్ళాడు, మరి అక్కడ రాజపూజ్యం లభించినట్టే కదా, శభాష్ అంటుంది కదా. రాసుకొని వెళ్ళలేదు, ఇబ్బంది పడతాడు స్కూల్లో. టీచరు ఏదైనా సరే ఒక దాన్ని ఏమంటారు, మరలా ఇంకొంచెం హార్డ్ వర్క్ ఇవ్వడం కానీ, లేకపోతే దానికి తగ్గ శిక్ష వేయడం కానీ జరుగుతూ ఉంటుంది. అంటే మన చేతుల్లో కొంత ఉందన్నమాట, ఇది బాగా అర్థం చేసుకోండి. అలాగే మన జీవితంలో కూడా కొన్ని నిర్ణయాల వల్ల కూడా కొన్ని
పరిహార మార్గాల ద్వారా కూడా మనకి ప్రభావం అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క మిథునం వారికి బ్యాలెన్స్ చేసుకోవాల్సింది ఒకటే ఉంది, రాజ్యపూజ్యం పెంచుకోవడం ఒకటే. నేను మిగతావన్నీ బాగానే ఉన్నాయి. ఈ రాజ్యపూజ్యం పెరగాలంటే ఏమిటి? ఇక్కడ మిథునం వారికి దశమ స్థానంలో గురువు ఉన్నాడు. ఈ గురువు ఉండడం, శుభగ్రహం ఉండడం జరుగుతుంది. అయితే సహజ శుభగ్రహాలు కేంద్ర స్థానాల్లో, అందులో ముఖ్యంగా దశమ కేంద్రానికి అంత సపోర్ట్ చేయవు. ఎందుకో శుభగ్రహాలు సపోర్ట్ చేయవు, ఇప్పుడు కూడా పాపగ్రహాలు సపోర్ట్ చేస్తాయి. కానీ కాబట్టి ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మరి ఈ రాజ్యపూజ్యం పెరగాలి అంటే మీరు చేయవలసినటువంటిది దక్షిణామూర్తి స్తోత్రాలు కానీ, లేదా అంత పెద్ద స్తోత్రాలు నేను చదవలేను అనుకునేటువంటి వారు దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనేటువంటి నామం కనుక జపించినట్లయితే రాజ్యపూజ్యం పెరుగుతుంది. అంటే రాజ్యపూజ్యం అంటే ఏమిటండి? మిమ్మల్ని గౌరవించే వాళ్ళ యొక్క సంఖ్య కానీ, మీరు ఏదైనా ఒక పని చేసినట్లయితే ఆ పనికి కొంత నేమ్ రావడం కానీ, ఇటువంటివన్నీ ఇచ్చేది రాజ్యపూజ్యము. అవమానం ఎలాగో 2 ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఆదాయ వ్యయాలు చక్కగా బ్యాలెన్స్డ్గా ఉన్నాయి. అంటే మీకు ఒక 11 రూపాయలు వస్తాయి, 5 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది, 6 రూపాయలు మీ చేతికి మిగులుతుంది. సో నో నీడ్ టు వరీ. ఇక గ్రహస్థితి ఎలా ఉంది అంటే మేజర్ ప్లానెట్స్ యొక్క స్థితి ఎలా ఉంది ఈ యొక్క శుభకృత నామ సంవత్సరంలో? రాహువు, కేతువు, గురువు, శని యొక్క స్థితి ఏమిటి, అవి ఏమి ఇస్తున్నాయి అని చెప్పి చూసినట్లయితే ఇక్కడ ముందుగా మనము శని భగవానుని యొక్క స్థితి కనుక చూసినట్లయితే భాగ్యస్థానంలో ఉన్నాడు శని. ఇతను కొంత స్పిరిచువల్ రిలేటెడ్ సంబంధించిన వాటి వైపు ఆలోచనలు తీసుకెళ్తున్నాడు. ఎందుకు తీసుకెళ్ళాలి? కుంభరాశి సహజంగానే కొంత స్పిరిచువల్ రాశి, మీనం ఇంకా ఎక్కువ స్పిరిచువల్. ఆ కుంభంలో ఉన్నటువంటి శని భగవానుడు కేతువు యొక్క దృష్టి కలిగి ఉన్నాడు. ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనలు, ఆధ్యాత్మికము, వైరాగ్యము, జ్ఞానము కారకుడైనటువంటి అతని యొక్క దృష్టి కలిగి ఉండి మిథునం నుంచి కోణంలో ఉన్నాడు. ఆధ్యాత్మికము వాటి కోణంలో ఉన్నాడు. కాబట్టి ఏమవుతుంది, మిథునం వారికి శని భగవానుడు ఈ సంవత్సరం మీకు ఎక్కువగా స్పిరిచువల్ రిలేటెడ్ జ్ఞానాన్ని ఇవ్వబోతున్నాడు. చాలా గొప్పదండి. మనం అనుకుంటాం ఇదేంటి స్పిరిచువల్ ఏం చేసుకుంటాం, 4 డబ్బులు రావాలి ఇప్పుడు అనుకుంటాం. డబ్బులు ఖచ్చితంగా రావాలి, కానీ జ్ఞానము, దైవ సంబంధించిన అనుగ్రహము ఇవన్నీ రావాలంటే ముందుగా మనం స్పిరిచువాలిటీలోకి వెళ్ళాలి. అలాగే ఇక్కడ ఆదాయ స్థానాన్ని ఎలాగో గురువు చూస్తున్నాడు. చూసుకున్నట్లయితే 10వ స్థానంలోని గురువు 2వ స్థానాన్ని చూస్తున్నాడు. కూడా 11 పాయింట్లు ఉండడం వల్ల చక్కగా ఆదాయం గురించి ఏమి టెన్షన్ పడాల్సిన పని లేదని గురువు కూడా ప్రామిస్ చేస్తున్నాడు మీకు అక్కడ. అలాగే కొంత గురువు ఇక్కడ చేస్తున్న మరొక హెల్ప్ ఏంటంటే, మనం ఏదైనా ఒక సంస్థ పెట్టుకుందాము, ఒక ఆఫీస్ పెట్టుకుందాము, ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాము అనడానికి ప్రతి ఒక్కరికి కావాల్సింది ఎంతో కొంత అప్పు కావాలి. మళ్ళీ లోన్ బ్యాంకు నుంచో పర్సనలో ఏదో రకంగా లోన్ కావాలి. ఆ లోన్ ఇప్పించేటువంటి స్థితిలో గురువు ఉన్నాడు మీకు ఈ సంవత్సరంలో. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క గురువు, శని, కేతు ఈ స్థితుల్లో ఉంటే రాహు ఏం చేస్తున్నాడు ఇక్కడ రాహు యొక్క పాత్ర మాత్రం కొంత డిఫరెంట్గా ఉంది. ఎక్కువ లాభాలు రావాలి అనేటువంటి కోరికని, డిజైర్స్ని పెంచుతూ ఉన్నాడు. కాకపోతే మేషంలో ఉన్న రాహువు మనకు ఒక విషయాన్ని ఇండికేట్ చేస్తుంటాడు. ఇక్కడ ఏంటిది అని చెప్పి చూసుకున్నట్లయితే మేషం అనేటువంటిది అగ్నితత్వ సంబంధించిన రాశి. మేషానికి అధిపతి కుజుడు. రాహుకి కుజుడికి ఎనర్జీ ఈజ్ డిఫరెంట్ ఎనర్జీ. కాబట్టి ఒక్కొక్కసారి మనము తీవ్రంగా కొన్ని పనులు చేస్తూ ఉంటాం లాభం రావాలని. అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండమని చెప్పి ఒక ఇండికేషన్ మాత్రం ఇక్కడ కనబడుతుంది. కాబట్టి అధిక లాభాల కోసం పాకులాడేటువంటి విషయాల్లో కొంచెం ముందు వెనక చూసుకుని కనుక వెళ్ళినట్లయితే, ఎలాగో గురువు దృష్టి 2 మీద ఉంది, ఆదాయంలో ఎలాగో మీకు 11 ఉంది చక్కగా, కాబట్టి నో నీడ్ టు వరీ. మరి ఇక్కడ లాభస్థానంలో ఉన్న రాహు విపరీతమైన ఫలితాలు ఇవ్వకుండా ఉండాలి అంటే చేయవలసిన పరిహారం ఏమిటి? ఈ శనికేతువులు వైరాగ్యాన్ని ఎక్కువగా పెంచకుండా కేవలం జ్ఞానాన్నే పెంచాలి. ఎందుకంటే జ్ఞానము, వైరాగ్యం ఉండాలి, కానీ ఆ వైరాగ్య ఇది ఎక్కువైపోయింది అనుకోండి, మళ్ళీ దేని మీద ఇంట్రెస్ట్ లేకుండా పోతుంది. అలా కాకుండా వైరాగ్యం అనేటువంటిది సమంగా అంటే సరైనటువంటి ఆలోచన విధానంలోకి వెళ్ళాలి. అంటే ఏం చేయాలి అంటే సింపుల్గా గణపతి ఆరాధన చేయాలి. మీరు
అది ఈ సంవత్సరం మొత్తానికి పనిచేస్తుంది, మీకున్న గ్రహస్థితికి పనిచేస్తుంది. అంటే దేన్ని వదిలేయాలో దాన్ని వదిలేసే స్థితిని, దేన్ని ఆచరించాలో దాన్ని ఆచరించేటువంటి స్థితిని గణపతి మీకు ప్రసాదిస్తాడు ఈ సంవత్సరం మీరు కనుక చేసుకున్నట్లయితే. అలాగే గోవులకు కాస్త పిడికెడు బెల్లము మరియు గ్రాసము తినిపించడము, దుర్గాదేవి యొక్క ఆరాధన చేయడము, దీంతోపాటు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు కనుక చేసినట్లయితే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. వీటితో పాటు ఉలవలు ఉంటాయి. ఈ సంవత్సరం మీరు చేయాల్సిన దానం ఏమిటంటే ఉలవలు. 1 కేజీ ఉలవలు తీసుకోండి. దాంతోపాటు మల్టీ కలర్ క్లాత్, అంటే రంగులు రంగులున్న వస్త్రం, పువ్వులు గాను రంగులు రంగులుగాను ఉంటాయి కొన్ని వస్త్రాలు. అటువంటిది ఏదైనా టవల్ కావచ్చు, బ్లౌజ్ పీస్ కావచ్చు, లేనట్లయితే ఒక దుప్పటే కావచ్చు, ఒక పంచె అవనివ్వండి రంగులు రంగులు ఉండేది, వాటిని ప్లస్ ఈ యొక్క ఉలవల్ని కలిపి మీకు దగ్గరలో ఆలయంలో ఉన్న పురోహితుడికి దానంగా ఇవ్వండి. చక్కటి ఫలితాలు మీరు చూస్తారు ఈ యొక్క కొత్త సంవత్సరంలో. ఇక ఈ యొక్క శుభకృత్నామ సంవత్సరంలో ఈ ఉగాది నుంచి ఈ సంవత్సరం పాటు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంది అనే విషయం మనం తెలుసుకుందాం. మనందరం కూడా ఉగాది అనగానే పంచాంగంలో ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ, అవమానాలు చూస్తూ ఉంటాం. ఆ రకంగా తీసుకున్నట్లయితే ఇక్కడ 5-5-2-2గా ఉంది. అంటే ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 2. మరి ఇప్పుడున్నటువంటి స్థితిలో 5 సరిపోతుందా అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇవి మాత్రమే ప్రామాణికమా, లేనట్లయితే మనకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏదైనా మనకు సపోర్ట్ చేస్తుందా అనేటువంటి విషయం తీసుకోవాలి. ఎందుకంటే మేజర్ ప్లానెట్స్ అయినటువంటి గురువు, శని భగవానుడు, రాహువు, కేతువు, ఈ మేజర్ ప్లానెట్స్ యొక్క స్థితిని మనం గమనించాలి. ఇది కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇబ్బంది పడాల్సిన పని ఉండదు అని మనకు అర్థమవుతూ ఉంటుంది. ఏమిటంటే ఏం చూడాలి ఇక్కడ, ఏం చేయాలి అసలు దానికి? ముందుగా మనం ఆదాయం విషయం తీసుకుందాం. 5గా ఉంది అంటే ఆదాయం పెంచుకోవాల్సిన స్థితి ఉంది. ఏం చేస్తే పెరుగుతుంది, ఏ మార్గాల ద్వారా మనకు అది పెరుగుతుంది అని చెప్పి చూసినట్లయితే ఇక్కడ కర్కాటకం వారికి ఆదాయ స్థానాన్ని చూస్తున్నటువంటి గ్రహాల యొక్క స్థితిని మనం గమనించాలి. గురువు మారిపోయి మీనంలోకి వెళ్ళిపోయి శని యొక్క స్థితి కుంభంలోకి వచ్చింది. అంటే 2వ స్థానంలో, కర్కాటకానికి 2వ స్థానాన్ని శని భగవానుడి యొక్క దృష్టి ఉంది. అంటే ఏమిటండి, ఆదాయం వస్తుంది, కానీ ఎలా వస్తుంది, ఏం చేస్తే వస్తుంది అంటే కాస్త శ్రమతో వస్తుంది కొంతవరకు. మరి ఆదాయం పెరగాలంటే ఏం చేయాలి? చాలా సింపుల్. మీరు నూనె ఉంటుంది, ఆ నూనెని దానంగా ఇవ్వండి ఆలయాల్లో దీపారాధన కోసము. లేదా నువ్వులు దానంగా ఇవ్వండి మీకు దగ్గరలో ఉన్న పురోహితుడికి. తెల్ల నువ్వులు ఇవ్వాలి, నల్ల నువ్వులు కాదు. తెల్ల నువ్వులు, నీలం రంగు వస్త్రము దానంగా ఇవ్వండి. ఆదాయం అనేటువంటిది పెరుగుతుంది. లేదా మీకు దగ్గరలో గోశాల ఉంది, గోవుకు చక్కగా పిడికెడు బెల్లం తినిపించండి, ఖచ్చితంగా ఆదాయం అనేటువంటిది పెరుగుతుంది. అలాగే ఆదాయము, వ్యయం తగ్గాలి అంటే ఏం చేయాలి ఇక్కడ? ఎందుకంటే ఇక్కడ వ్యయస్థానం అసలు యాక్టివేషన్లో ఉందా లేదా అంటే ఖచ్చితంగా యాక్టివేషన్లో ఉంది కర్కాటకం వారికి. అయితే ఇవన్నీ ఇలా ఉండగా వ్యయం మీద యాక్టివేషన్ ఉంది, ఆదాయం మీద కూడా కొంత మందస్థంగా వచ్చేటువంటిది ఉంది. కాకపోతే ఇక్కడ మనం ఎప్పుడూ గమనించవలసినటువంటిది గురువు యొక్క దృష్టి ఎలా ఉంది. చూడండి, మనకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా గురు దృష్టి ఉంటే ఏమవుతుందంటే మళ్ళీ అవన్నీ అధిగమించేటువంటి శక్తిని ఇస్తాడు గురువు. లక్కీగా కర్కాటకం వారికి గురువు యొక్క దృష్టి కర్కాటకం మీద ఉంది. మీనరాశిలో ప్రయాణిస్తున్నాడు కదండి, మీనరాశిలో సంచరిస్తున్నాడుగా ఏప్రిల్ 13 నుంచి. కాబట్టి మీనంలో ఉన్న గురువు ఏం చేస్తాడు, తన పంచమ దృష్టితోని కర్కాటకాన్ని చూస్తాడు. ఎప్పుడైతే కర్కాటకాన్ని చూస్తాడో ఆత్మస్థైర్యాన్ని, నేను ఏదైనా చేయగలను అనేటువంటి ఒక ధీమాని, ఒక పని ఇంకా అవ్వదేమో, ఇది ఇంకా నా వల్ల అవ్వదేమో అని అనుకున్నటువంటిది మళ్ళీ చక్కగా అది ఒక స్థితిలోకి రావడము, ఇటువంటివి సూచిస్తున్నాడు గురువు. కాబట్టి ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది ఆదాయము, వ్యయముకు సంబంధించినటువంటి స్థితి చూసుకోవాల్సినటువంటిది. అలాగే ఈ యొక్క ఆదాయంలో మరొక చిన్న విషయం ఏంటంటే పార్ట్నర్స్ ఇవ్వవలసిన డబ్బులు ఇవ్వకపోవడం వల్ల కూడా మీకు ఇబ్బంది కలుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇక రాజ్యపూజ్యము, అవమానం చూసుకుందాం. ఇది కూడా 2-2గానే ఉంది. అవమానం ఇద్దరు పర్లేదు,
కానీ రాజ్యపూజ్యం కూడా 2 అయితే అలాగా నేమ్ అండ్ ఫేమ్ రావాలి కదా. మన నేమ్ అండ్ ఫేమ్ రావాలి అంటే కర్కాటకం వారు ఏం చేయాలి? ఇక్కడ మీకు నేమ్ అండ్ ఫేమ్ని ఇచ్చేటువంటి స్థితి, రాజపూజ్యం తగ్గించేటువంటి స్థితి కూడా రెండింటికి కూడా రాహువే వచ్చాడు అక్కడ. ఎందుకంటే దశమ భావం ఏదైతే ఉందో నేమ్ అండ్ ఫేమ్ని ఇస్తుంది. దశమంలో రాహు ఉన్నాడు, మేషరాశిలో ఉన్న రాహు. సహజంగా దశమరాహు చాలా మంచివాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఏ వర్క్నైనా సరే నేను చెయ్యలేను అనేటువంటి స్థితి కాకుండా ఏదైనా సరే చేసేలా చేస్తాడు. కాకపోతే మేషంలో సర్పదోషంలో ఉన్న రాహు కాబట్టి సింపుల్గా ఏమీ లేదు. మీకు ఇవాళ రేపు చూసినట్లయితే ప్రతి గుళ్ళోని, ఏదో కొన్ని గుళ్ళలో తప్ప ప్రతి గుళ్ళోని సర్ప ఆరాధన, నాగ ప్రతిష్ఠ చేసినటువంటి ఉంటాయి. అవి కొన్ని రావి చెట్టు కింద పెడతారు, కొంతమంది సపరేట్గా పెడుతూ ఉంటారు. అక్కడికి వెళ్ళి చక్కగా ఏమీ లేదు, మీరు ఆ యొక్క నాగప్రతిష్ఠ చేసినటువంటి వాటి మీద పసుపు కుంకుమ గంధము కలిపినటువంటి నీటిని రాగి చెంబులో పెట్టుకొని వెళ్ళి ప్రదక్షిణాలు చేసి 3 కానీ 11 కానీ 21 కానీ 41 ఎన్నైనా చేయండి. చేసి చక్కగా వాటి మీద అభిషేకం చేయండి. రాజ్యపూజ్యం అనేటువంటిది పెరుగుతుంది. దీంతోపాటు దశమ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి విదేశీ సంబంధించినటువంటి ఉద్యోగ యోగాల్ని, ఉద్యోగంలో కొంత ఎక్కువ స్ట్రెస్ని ఇస్తూ ఉంటాడు. మరింత ఎక్కువగా ఉందండి, ఆల్రెడీ నాకు కొంత సర్పదోషం ఉంది, మరలా ఈ దశమ స్థానంలో రాహు వల్ల నాకు ఉద్యోగం మీద ఏదైనా ఇబ్బంది పడుతుందా అని కొంతమంది సందేహం వ్యక్తం చేస్తూ ఉంటారు. సింపుల్గా కాళహస్తికి వెళ్ళి చక్కగా పూజ చేయించుకుంటారు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇక గ్రహాలు, ఈ యొక్క కర్కాటకం వారికి గ్రహాల యొక్క స్థితి గమనించినట్లయితే, గురువు అనుకున్నాం మనం ఆల్రెడీ. గురువు ఎప్పుడైతే చూస్తున్నాడో రాశిని, అతను ఏం చేస్తున్నాడు, ఇబ్బందులు ఎన్నున్నప్పటికీ కూడా ఆఖరికి వచ్చేసరికి విజయం కర్కాటకం వారికి వచ్చేలా చేస్తున్నాడు. అలాగే రాజకీయంగాను మరియు సంతాన సంబంధించినటువంటి విషయాల్లోని కొన్ని ఆలోచనలు చూడండి. మనకి ఏదైనా కానీ గుర్తుపెట్టుకోండి, ఒక విషయం అద్భుతంగా జరగాలి అంటే ఒక ఆలోచన ఆ యొక్క విషయాన్ని ఆ రకంగా మారుస్తుంది. ఆ రకంగా చక్కటి అద్భుతమైన ఆలోచన విషయాలను గురువు అందిస్తున్నాడు ఈ సంవత్సరం మీకు. కాబట్టి సంతానము, ఆలోచన, రాజకీయ పరమైనటువంటి వీటిల్లో గురువు యొక్క బలం అద్భుతంగా ఉంది. సంతానం కోసం ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నామండి, ఏదైనా శస్త్రచికిత్స చేయించుకుంటూ అవుతుందా, ఖచ్చితంగా అయి తీరుతుంది. ఇక తదుపరి ఇక్కడ కేతువు యొక్క స్థితి ఏం చెబుతుంది, శని యొక్క స్థితి ఏం చెబుతుంది అంటే, ఈ సంవత్సరంలో మీరు ప్రాపర్టీస్ కొనుగోలు చేసేటప్పుడు, అది భూమి కానివ్వండి, ఫ్లాట్ కానివ్వండి, లేదా ఇండివిజువల్ హౌస్ కానివ్వండి, వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు, గృహాలు మరియు స్థలాలు కొనుగోలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని కొనుగోలు చేయమని చెప్పి ఇండికేట్ చేస్తున్నాయి శనికేతువులు. ఏదో కబ్జా ఉన్నటువంటిదో లేకపోతే ఇంకోటేదో మనం కొనుగోలు చేసేస్తూ ఉంటాం. తీరా చూస్తే తర్వాత తెలుస్తుంది, డబ్బులు ఇచ్చిన తర్వాత, అయ్యో దీనికి ఇంత ప్రాబ్లం ఉందని. కాబట్టి కేర్ చాలా జాగ్రత్తగా తీసుకోండి. రెండవది, పిల్లలు కొన్ని కోర్సెస్లో జాయిన్ అవుతూ ఉంటారు. ఆ కాలేజ్ ఏమిటి, అది ఎంతవరకు నాణ్యతమైనటువంటి ఇస్తుంది, అసలు మీకు అవసరమా, మీరు దానికి క్యాపబులా కాదా, ఇటువంటివి ఏం ఆలోచించకుండా డబ్బులు కట్టేస్తాం. తీరా చూస్తే అయ్యో అనవసరంగా నేను ఈ కోర్స్ తీసుకుని చూస్తే నా సబ్జెక్ట్ అర్థం కావట్లేదు, ఇంకోటి తీసుకుంటే బాగుండు, ఇంకొక కోర్స్ తీసుకుంటే బాగుండు, ఇంకో సబ్జెక్ట్ తీసుకుంటే బాగుండు, తర్వాత బాధపడుతూ ఉంటాం. కాబట్టి ఈ అంశాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ఇక్కడ పార్ట్నర్షిప్స్లో పార్ట్నర్ ఇవ్వాల్సిన డబ్బులు సమయానికి ఇవ్వకపోవడం వల్ల కూడా కొంత ఇబ్బంది వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. సో గ్రహాలు వీటిని ఈ స్థితిని ఇస్తున్నాయి. కాబట్టి మీరు ఏదైనా గృహం కొనుక్కునే ముందు ఒక్కసారి గణపతిని తలుచుకొని గృహాలు, స్థలాలు లేదా వాహనం జోలికి వెళ్ళండి. వాహనాలు నడిపేటప్పుడు కూడా స్పీడ్గా నడపకండి, ఎందుకంటే అష్టమంలో శని ఉన్నాడు, స్పీడ్గా అసలు నడపకూడదు. సో ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ఇప్పటి వరకు చెప్పినటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో చెప్పింది నేనైనప్పటికీ చెప్పించింది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా మీకు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇక సింహరాశి వారికి ఈ ఉగాది నుంచి ఎలా ఉండబోతుంది అని చెప్పి చూసినట్లయితే, సింహం వారి కన్నా చూసుకున్నట్లయితే ఆదాయం 8, వ్యయం 14, అదేవిధంగా రాజ్యపూజ్యం 1, అవమానం 5గా ఉంది. ఇక్కడ ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్య అవమానాలు
ఇవి నిజంగా దీని ప్రభావం ఇలాగే ఉంటుందా, దీన్ని మనం మార్చుకునేటువంటి స్థితి ఏదైనా ఉందా, అదేవిధంగా గ్రహం యొక్క స్థితి ఎలా ఉంది అనేటువంటి విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ ఆదాయ వ్యయాలు కనుక తీసుకున్నట్లయితే 8-14గా ఉంది. అంటే ఏమిటి, ఇక్కడ ఆదాయాన్ని పెంచుకునేటువంటి స్థితి, వ్యయాన్ని తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ మనకి ఏం చేస్తే పెరుగుతుందండి సింహం వారికి, అసలు నిజంగానే గ్రహాలు సపోర్ట్ చేయట్లేదా అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ సింహరాశి వారికి 2వ భావం పైన గురువు యొక్క దృష్టి ఉంది. కాబట్టి ఏమి కంగారు పడాల్సిన పని లేదు. ఇక్కడ ఇలా ఉంది కదండి, అమ్మో నా ఆదాయం తగ్గిపోతుందేమో అని భయపడాల్సిన పని లేదు. మరి పెంచుకోవాలంటే ఏదో ఒక మంత్రమో, పూజో, దానమో ఉంటుంది కదండి. ఏం చేసుకోవాలి, చాలా సింపుల్గా చెప్తానండి మీకు. మీరు చేయవలసినటువంటిది 2 నామాలు ఎక్కువగా చేయండి. ఒకటి ఇంకా చాలా రకరకాలుగా ఉంది, బట్ ఇక్కడ నేను మీకు 2 చెప్తున్నాను. ఓం నమో నారాయణాయ, ఓం నమో దత్తాత్రేయాయ నమః, లేదా దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. ఇది ఏం చేస్తుంటుందంటే మీకు ఆదాయాన్ని పెంచుతుంది ఖచ్చితంగా. అలాగే ఇక్కడ వ్యయం తగ్గించుకోవాలని అనుకున్నాం కదా, ఎటువంటి వాటికి వ్యయం పెరుగుతుంది సర్వసాధారణంగా అని చెప్పి చూసినట్లయితే ఆదాయ వ్యయాలు రెండింటి మీద గురువు యొక్క దృష్టి ఉంది ఇక్కడ. అంటే ఏమిటి, ధార్మికమైనటువంటి మార్గంలో డబ్బు రావడం జరుగుతుంది, ధార్మికమైనటువంటి విషయాలకు ధనం ఖర్చు చేయడం కూడా జరుగుతుంది. అయితే ఇక్కడ శని యొక్క స్థితి రాశిని చూస్తుంది. సింహరాశి మీద శని యొక్క దృష్టి ఉంది. ఈ యొక్క ఉగాదిలో మనం ప్రధానంగా తీసుకునే 4 మేజర్ ప్లానెట్స్ అయినటువంటి రాహువు, కేతువు, శని, గురువుల యొక్క స్థితి ఎక్కువగా చూస్తాం. ఎందుకంటే సంవత్సరం కదండి ఇది, చిన్న చిన్న ప్లానెట్స్ ప్రతి నెల మనం మారి చెప్పుకుంటూనే ఉంటాం. కాబట్టి ఇక్కడ మనం చేయవలసిన స్థితి ఏమిటి అంటే, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది, ఈ వ్యయం తగ్గాలి అంటే చేయవలసినటువంటిది ముఖ్యంగా 2 పదార్థాలు దానంగా ఇవ్వడము, ఒక పదార్థాన్ని గోవుకు తినిపించడం లాంటివి చేయాలి. ఏమిటి ఆ 2 పదార్థాలు? తెల్లటి నువ్వులు ఉంటాయి, నల్ల నువ్వులు కాదు, బాగా అర్థం చేసుకోండి. చాలామంది ఇదేంటంటే నల్ల నువ్వులు ఇవ్వాలి కదా అనుకుంటారు. నల్ల నువ్వులు ఇవ్వడం ద్వారా దానము ఎవరికి ఏ ప్రయోజనం ఉండదు. ఎందుకంటే తీసుకున్న వ్యక్తి దాన్ని ఉపయోగించడు, పారేస్తారు. మనం తినం కదా నల్ల నువ్వులు, అలాగే ఎవరు తినరు, అర్థం చేసుకోండి. తెల్ల నువ్వులు తీసుకోండి, చక్కగా 1 కేజీ తెల్ల నువ్వులు, బ్లూ కలర్ క్లాత్ మీకు దగ్గరలో ఆలయంలో ఉన్న పురోహితుడికి దానంగా ఇవ్వండి. ఇది ఒక మంచి మార్గం. రెండవది, నూనె ఉంటుంది, నువ్వుల నూనె లేదా నెయ్యి అయినా సరే పర్లేదు. వీటిని నెయ్యిస్తే ఇంకా క్షేమం, ఇంకా చక్కటి ఫలితాలు వస్తాయి. బట్ అది కుదరనటువంటి వారు నూనెను కూడా ఇవ్వచ్చు, తప్పులేదు. ఏం చేస్తారంటే నూనెని మీకు దగ్గరలో ఎటువంటి ఆలయం ఉన్నా పర్లేదు, అది శివాలయమా, ఆంజనేయ స్వామి ఆలయమా, అమ్మవారి ఆలయమా, ఏం పెట్టుకోకండి. చక్కగా అందులో దీపారాధన కోసమని దానంగా ఇవ్వండి. స్వామి ఇట్లా ఇక్కడ దీపారాధనకు వాడుకోండి అని చక్కగా ఇవ్వండి. మీకు ఇబ్బంది అనేటువంటిది తగ్గుతుంది, వ్యయం అనేటువంటిది తగ్గుతుంది. ఇక రాజ్యపూజ్యము అవమానంగా తీసుకున్నట్లయితే 1 రాజ్యపూజ్యం ఉంటే అవమానం 5 ఉంది. అంటే ఏమిటి, మిమ్మల్ని మెచ్చుకునే వాళ్ళు ఒకరుంటే అవమానించే వాళ్ళ సంఖ్య 5 ఉందని అర్థం. అంటే మనము ఎక్కడ ఏం మాట్లాడుతున్నా కొంచెం జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే అవమానం ఎక్కువ జరగనుంది అని దీని యొక్క అర్థం గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క విషయంలో మీరు గమనించినట్లయితే రాజ్యపూజ్యాన్ని ఇచ్చేటువంటి స్థానం ఏదైతే ఉందో అది 10వ స్థానం అవుతుంది సింహం వారికి. అంటే వృషభ స్థానం అవుతుంది. వృషభం మీద ఎటువంటి గ్రహము లేదు. మరి వృషభంని యాక్టివేట్ చేసేటువంటిది ఏదైనా చూపిస్తుందా ఇక్కడ అంటే, కేతువు యొక్క ప్రభావం వృషభానికి పడుతుంది. ఎందుకంటే వృషభానికి తొలకి ఒకే రాశి, ఏకరాశ్యాధిపతి ఉంది. కాబట్టి ఇక్కడ మీరు రాజ్యపూజ్యం పొందాలి అంటే మీరు చేయాల్సినటువంటి ఒకే ఒకటి చక్కగా, అంటే మీకు నేమ్ అండ్ ఫేమ్ రావాలి అంటే మీరు ఏ పని చేస్తున్నా గణపతిని తలుచుకోవడమే. స్వామి నీకు అర్పిస్తున్నాను, గణనాథ నీ అనుగ్రహంతోనే నేను ఈ పని చేస్తున్నాను అనుకున్నట్లయితే ఆయన చూసుకుంటాడు అన్ని విషయాలు కూడా. ఇక అవమానం జరగకుండా ఉండాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అవమానాన్ని చాలా పెద్దగా తీసుకుంటూ ఉంటారు. అది 5లో ఉంది.
అంటే 5 అవమానం, రాజ్యభుజం ఒకటే ఉంది. అవమానం జరగకుండా ఉండాలి అంటే మీరు చేయవలసినటువంటిది ముఖ్యంగా ఇక్కడ ప్రతి అవమానాన్ని మీకు నేర్పించే ఒక గురువుగా భావించండి. అవమానంగా తీసుకోకుండా నేను దాని ద్వారా ఒక విషయాన్ని నేర్చుకుంటున్నాను అనుకుంటూ శనగలు దానంగా ఇవ్వండి, అవమానం తగ్గుతుంది. కేజింబావు శనగలు మరియు పసుపు రంగు వస్త్రం దానంగా ఇవ్వండి. ఇది రాజ్యపూజ్యము, అవమానము, ఆదాయము, వ్యయాలని బ్యాలెన్స్ చేసుకునేటువంటి స్థితి. అలాగే వీలైతే అవమానం తగ్గడానికి మీకు దగ్గరలో గోశాల కనుక ఉన్నట్లయితే గోవులకు చక్కగా మీరు అరటికాయలు ఉంటాయి, సన్నగా తురిమి అరటికాయలను ఇవ్వండి. సహజంగానే సింహం వారికి దత్తుని యొక్క ఆరాధన నిత్యం చేసుకోవచ్చు. ఇక ఈ గ్రహాలు అసలు ఏం చెప్తున్నాయి ఇక్కడ అని చెప్పి చూసినట్లయితే ఆదాయము వ్యయాన్ని బ్యాలెన్స్ చేస్తూ గురువు ఉన్నటువంటి స్థితి. ఎందుకంటే మనకి ఇక్కడ 4 మేజర్ ప్లానెట్స్ని తీసుకొని చెప్పాలి కావున గురువు యొక్క స్థితి ఖచ్చితంగా ధనయోగాన్ని ఇచ్చి తీరుతుంది మీకు. అలాగే కొన్ని శుభకార్యాలను గృహంలో అయ్యేలా కూడా చేస్తుంది. కాకపోతే ఇక్కడ కొంత సప్తమ స్థానంలో శని భగవానుడు ఉన్నందుకు కొంత వివాహ సంబంధించినటువంటి విషయంలో ఎక్కువ ప్రయత్నం చేయాల్సిన స్థితి ఉంటుంది. ఓ 2 సంబంధాలు చూసి చేసేసుకుందాం అనుకున్నది కాస్త 10-15 సంబంధాలు చూడాల్సిన స్థితి ఇస్తూ ఉంటుంది ఇక్కడ. అలాగే శనితో పాటు కేతువు యొక్క స్థితి కూడా 3లో ఉంది కాబట్టి అగ్రిమెంట్స్ విషయంలో, సంతకాలు పెట్టే విషయంలోని, ఎవరితోనైనా కమ్యూనికేట్ చేసే విషయాల్లోని కేతువు జాగ్రత్తగా ఉండాలని చెప్తుంది. అంటే మీరు ఏదైనా అగ్రిమెంట్ చేసేటప్పుడు ఒకసారి గణపతిని తలుచుకోండి. వివాహం సంబంధించిన ప్రయత్నాలు చేసేటప్పుడు ఒకసారి వెంకటేశ్వర స్వామిని తలుచుకొని వెళ్ళండి. అలాగే మరొకటి ఏంటంటే రాహు 9వ స్థానంలో ఉన్నాడు కాబట్టి లాంగ్ జర్నీ చేసేటప్పుడు ఎక్కువ ఫాస్ట్గా వెళ్ళకూడదని చెప్పి సూచిస్తుంది ఈ స్థితి అనేటువంటిది. ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ సంవత్సరంలో చాలా చక్కటి ఫలితాన్ని మీరు చూస్తారు. చెప్పింది నేనైనప్పటికీ చెప్పించింది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మీ అందరికీ చక్కటి ఫలితాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక కన్యారాశి వారికి ఈ యొక్క ఉగాది నుంచి శుభకృత్ నామ సంవత్సరంలో ముందుగా ఆదాయ, వ్యయము, రాజ్యపూజ్యం, అవమానము ఇవి ఎలా ఉన్నాయి, వీటి యొక్క స్థితిని మనం ఎలా మార్చుకోవచ్చు, మనం చేసేటువంటి కర్మ ఆధారంగా ఉంటాయి. వీటిని కనుక చూసుకున్నట్లయితే కన్యారాశి వారికి ఇక్కడ ఆదాయం 11, వ్యయం 5 అంటే కొంతవరకు బ్యాలెన్స్డ్గానే ఉంది. అలాగే రాజ్యపూజ్యం 4, అవమానం 5 కాబట్టి పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం ఏమి ఇక్కడ చూపించట్లేదు. కాకపోతే కొంత అవమానం 5 ఉంది, రాజ్యపూజ్యం 4 ఉంది, ఇది కొంచెం బ్యాలెన్స్ చేసుకోవాలి. అలాగే మనకి ఇక్కడ కన్యారాశి వారికి కొంత ఆదాయం పెంచుకునేది కూడా చూసుకోవాలి. 11 ఉంది కదండి, కొంచెం పెరిగితే బాగుండు ఇవాళ రేపున ఖర్చులు బట్టి చూసుకున్నట్లయితే. అసలు కన్యారాశి వారికి ఆదాయం పెరగాలంటే ఏం చేయాలి, అసలు గ్రహస్థితి ఎలా ఉంది అని చెప్పి చూసినట్లయితే 2లో కేతు వచ్చి మారాడు కన్యారాశి వారికి, శని యొక్క దృష్టి కూడా ఉంది. అంటే ఏమిటి, రావాల్సినటువంటి ఆదాయము కొంచెం ముక్కలుగా వస్తూ ఉంటుంది. అంటే ఒక శాలరీ ఇస్తా అన్నాడు బాసు, 50,000 శాలరీ అయితే 25,000 వేస్తాడు, ఇంకో 20,000 వేస్తానులే అంటాడు. ఇలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీ యొక్క ఆదాయం పెరగాలంటే ఈ సంవత్సరంలో మీరు చేయవలసినటువంటిది గణపతి యొక్క ఆరాధన లేదా వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన అంటే చాలామందికి ఏం చేయాలండి అంటూ ఉంటారు. ఏమీ లేదండి, చక్కగా ఆ యొక్క స్తోత్రాలు, గణపతి స్తోత్రాలు కానీ, వెంకటేశ్వర స్వామి యొక్క స్తోత్రాలు కానీ పూజ గదిలో చక్కగా పటం ముందును పెట్టుకొని మనస్ఫూర్తిగా పూజించడమే, ఆరాధించడము. అది రెగ్యులర్గా చేస్తూ ఉన్నట్లయితే మీకు కేతువు 2వ స్థానంలో ఉండి శని యొక్క దృష్టి ఉండడం వల్ల ఆదాయం పెరుగుతుంది చేసినట్లయితే. అలాగే వ్యయ సంబంధించిన విషయం 5 ఉంది కాబట్టి పర్లేదు. ఇక్కడ మనం మరొకటి చూసుకోవాల్సింది రాజ్యపూజ్యం, అవమానం. రాజ్యపూజ్యం 4 ఉంటాయి అంటే మనల్ని మెచ్చుకునే వారి యొక్క సంఖ్య, మనల్ని గౌరవించే వారి యొక్క సంఖ్య 4గా ఉంటే, 4 ఉంటే, అవమానించే వాళ్ళ యొక్క సంఖ్య 5 అంటే ఖచ్చితంగా 5 ఉంటారని కాదు, ఇక్కడ అదొక శాతంగా చెప్తారు. 5% అంటే ఒక 5 ఉంటే ఇక్కడ 4 ఉన్నారు. మరి ఇది కూడా కొంత బ్యాలెన్స్ చేసుకోవాలి. కాబట్టి మీరు అసలు కన్యారాశి వారికి రాజ్యపూజ్యం ఇచ్చేటువంటి గ్రహాల యొక్క స్థితి ఎలా ఉంది అని చెప్పి చూసినట్లయితే కొంత కేతువు యొక్క దృష్టి ఉంది రాజ్యపూజ్యం మీద. కాబట్టి ఇంకా కామన్గా చెప్తే అసలు ఇంకా తగ్గాలి, కానీ లక్కీగా 4 ఉంది ఇక్కడ.
దీన్ని ఇంకొంచెం పెంచుకోవాలంటే దీనికి కూడా గణపతి అండ్ వెంకటేశ్వర స్వామికే చేసుకోవాలని చెప్తుంది. అంటే ఇక్కడ ఏమిటి, లక్కీగా మీకు ధన ఆదాయం పెరగడానికి రాజ్యపూజ్యానికి కూడా వెంకటేశ్వర స్వామి ఆరాధన లేదా గణపతి ఆరాధనే సూచిస్తుంది. ఇక వ్యయం దగ్గరికి వద్దాం. వ్యయం 5 అంటే రాజ్యపూజ్యం అవమానం 5, వ్యయం కూడా 5 ఉంది, అవమానం కూడా 5 ఉంది. సో అవమానం 5 ఉంది కానీ రాజపూజ్యం 4 ఉంది కాబట్టి ఈ అవమానాన్ని తగ్గించుకోవాలి. అసలు ఎవరి ద్వారా వస్తుంది అవమానము అని చెప్పి చూసినట్లయితే ఇక్కడ అష్టమ స్థానంలో రాహు యొక్క స్థితి ఉండి శని యొక్క దృష్టి ఉంది. అంటే ఏమిటి, ఏం జరగవచ్చు అంటే విదేశాల్లో ఉండి అక్కడ ఉన్నటువంటి కంపెనీలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళతో కావచ్చు, కొలీగ్స్తో కావచ్చు అవమానం వచ్చే ఛాన్స్ ఉంటుంది. రుణము మనం చూడడం కోసం అప్పు తీసుకుంటాం, సరైనటువంటి సమయానికి చెల్లించకపోవడం వల్ల అవమానం వస్తూ ఉంటుంది. ఎందుకంటే 6వ స్థానంలో ఉన్న శని యొక్క దృష్టి అష్టమం మీద ఉంది 3వ దృష్టితోని. కాబట్టి ఈ విషయాల్లో కాస్త జాగ్రత్తగా అలర్ట్గా ఉండాలి. మరి వీటికి ఏమిటి, అవమానం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, నిత్యము మీరు ఓం దుర్గాయ నమః అనే మంత్రము ప్లస్ దీంతోపాటు మీరు చేసుకోవాల్సినటువంటి అంచనా అంటే ఏమిటి, నేను ఇక్కడ ఇది వీళ్ళకి చెల్లించకపోతే వీళ్ళ నుంచి అనవసరంగా నాకు ఒక అవమానం వస్తుంది, పర్టికులర్గా అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్పి సూచిస్తుంది. ఇవి చేసుకోవడం ద్వారా మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఇక గ్రహాలు ఏం చెప్తున్నాయి ఇక్కడ, రాహువు, కేతువు, శని, గురువులు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ గ్రహాల్లో గురువు ఉన్నటువంటి స్థితి మీకు వ్యాపార సంబంధించినటువంటి విషయాల్లో లాభాలను ఇస్తానని చెప్తుంది. మీ యొక్క డిజైర్స్ ఫుల్ఫిల్ చేయడానికి గురువు యొక్క స్థితి చాలా బాగుందని చెప్పి సూచిస్తుంది ఈ యొక్క సంవత్సరంలో. ఎందుకంటే ఇక్కడ మీనరాశిలో గురువు సంచరిస్తున్నాడు ఈ సంవత్సరం. మీనంలో ఉన్న గురువు పర్ఫెక్ట్గా రాశిని చూస్తున్నాడు. ఎప్పుడైతే రాశి మీద దృష్టి ఉందో గురువు యొక్క దృష్టి, దాంతోపాటు 3వ స్థానంలో అంటే ఒక పని ప్రారంభించడానికి అయ్యేటువంటి స్థితిలో ఎప్పుడైతే మనకి ఈ యొక్క రవి యొక్క గురువు యొక్క స్థితి అక్కడ ఉందో ఏం జరుగుతుంది ఇది అని చెప్పి చూసుకున్నట్లయితే చాలా సింపుల్గా గురువు యొక్క అనుగ్రహము, ఏదైనా ప్రారంభించడానికి గురువు యొక్క అనుగ్రహము, మరలా లాభం రావడానికి కూడా గురువు యొక్క అనుగ్రహం సూచిస్తుంది. లగ్నానికి రాశికి గురువులు శనులు వాళ్ళ యొక్క శుభత్వాలు మారుతున్నప్పటికీ గురువుకి ఒక సహజ గుణం ఉంటుంది. అదేమిటి అంటే తను ఎక్కడ ఉన్నా తను చూసేటువంటి రాసులపైన ఒక శుభ ఫలితాన్ని ఇస్తాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి డిజైర్స్ ఫుల్ఫిల్మెంట్ గురువు ఇస్తున్నాడు. కేతువు శని ఏం చూపిస్తున్నాయంటే మీకు రావాల్సిన డబ్బులు కొంచెం కొంచెంగా వస్తాయి ఈ సంవత్సరంలో, మొత్తం ఒకటేసారి ఆశించకని చెప్పి చెప్తుంది. బట్ సక్సెస్ మాత్రం గురువు ఇస్తున్నాడని చెప్పి చూపిస్తుంది. అలాగే మీరు ఎవరికి డబ్బులు కూడా ఇవ్వద్దని చెప్పి చెప్తుంది. ఎందుకంటే 2వ స్థానంలో కేతు ఉన్నాడు, ఎవరికైనా ఇస్తే వాడు కాస్త ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది. అది మరి రాహు, అష్టమ రాహు ఉన్న స్థితి వాహనాల మీద వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలని చెప్పి సూచిస్తుంది. ఎందుకంటే కుజుడు రాహు కాంబినేషన్ ఇది యాక్సిడెంట్ యోగా. కాబట్టి స్లోగా వెళ్ళండి, ఒక 10 నిమిషాలు ముందుగా బయలుదేరి వెళ్ళండి, కంగారేం లేదు. కాబట్టి ఎక్కువ స్పీడ్గా వెళ్ళవద్దు ఈ సంవత్సరం అంతా కూడా అనేటువంటి విషయాల్ని ఈ యొక్క గ్రహస్థితి సూచిస్తుంది. మరి ఇలా ఉందంటున్నారు, దీనికి ఏదైనా పరిహారం చేసుకోవాలా? సింపుల్గా ఏం లేదు, మీకు దగ్గరలో దుర్గాదేవి ఆలయాలు ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి చక్కగా ప్రదక్షిణం చేయండి. ఆ భస్మ తెచ్చుకోండి. దుర్గా ఆలయాల్లో దుర్గా హోమాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఆ యొక్క భస్మని తెచ్చుకొని చక్కగా మీరు రోజు కనుక ధరించినట్లయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ముందుగా దానికంటే ముందుగా స్పీడ్గా వెళ్ళడం మానేస్తే సరిపోతుంది. సరైన సమయానికి చేరుకోవాలి కదండి అంటే కొంచెం ముందు 10-15 నిమిషాల ముందుగా బయలుదేరాలి. ఇలా గనక చేసినట్లయితే ఈ సంవత్సరం గురువు యొక్క అనుగ్రహం చక్కగా రాశి మీద ఉంది కాబట్టి అన్ని విధాలా చాలా చక్కగా ఉంటుంది. ఆ నవగ్రహాల యొక్క అనుగ్రహము మరియు ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక తులారాశి వారికి ఈ యొక్క ఉగాది శుభకృతనామ సంవత్సరంలో మనకి ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్యము, అవమానం ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే 8-8గా ఉంది. అంటే ఆదాయం 8,
వ్యయం కూడా 8. అంటే ఎంత వస్తుందో అంత ఎగ్జాక్ట్లీగా ఖర్చు అయిపోతుంది. అలాగే రాజపూజ్యంగానే తీసుకున్నట్లయితే 7, అవమానం 5గా ఉంది. అంటే కాస్త మెచ్చుకునే వాళ్ళు, మనల్ని గౌరవించే వాళ్ళ యొక్క సంఖ్య ఎక్కువగానే ఉందని చెప్పి చూపిస్తుంది పంచాంగం. అయితే ఇవి యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే జరుగుతాయా, దీనికి ఏమైనా కాస్త మరి గ్రహస్థితి ప్రభావం ఉంటుందా? ఎందుకంటే మనం తీసుకునేటప్పుడు మేజర్ ప్లానెట్స్ తీసుకుంటాం, మరి వీటిని బ్యాలెన్స్ చేసుకోవడం ఎలాగా అని చెప్పి చూసినట్లయితే ఇక్కడ 8 ఉంది కాబట్టి ఆదాయం పెంచుకోవాలి. ఏం చేస్తే పెరుగుతుంది ఈ యొక్క తులారాశి వారికి అని చెప్పి చూసినట్లయితే, ముందుగా ఇక్కడ 2వ స్థానాధిపతి ఎవరు? ఎందుకంటే ఆదాయం అంటే 2 కదండి, ధనం. అలాగే ఈ ఉగాదితో మారినటువంటి గ్రహస్థితులు ఏం మారాయి అని చెప్పి చూసినట్లయితే, రాశిలోకి కేతు వచ్చాడు ఇక్కడ ఈ తులారాశి వారికి ఈ ఉగాదితో. అంటే ఉగాది అయిపోయిన ఒక ఏప్రిల్ 13 నుంచి రాశిలో కేతువు మారాడు. రాశిలో కేతువు మారుతూ పంచమ స్థానంలో శని భగవానుడు సంచరిస్తూ, సప్తమ రాహువు 6వ స్థానంలో గురువు యొక్క సంచారం. అయితే ఈ బ్యాలెన్స్ అనేది ఎక్కడ తప్పుతుంది వీరికి? లోన్స్ అనవసరంగా తీసుకుంటూ వాటికి వడ్డీలు కట్టడమో లేకపోతే వాటికి సంబంధించిన కట్టడం ద్వారా బ్యాలెన్స్ తప్పుతుంది ఇక్కడ వీరికి అని చెప్పి చెప్తుంది గ్రహస్థితి. అంటే ఇది బ్యాలెన్స్ అవ్వాలంటే మీరు చేయాల్సింది ఏమిటి, పరిహారం ఏమిటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే, లోన్స్ జోలికి ఎక్కువగా వెళ్ళకండి. స్థితి కూడా ఎలా ఉందంటే మనకు వద్దన్న లోన్ దొరుకుతుంది ఈ సంవత్సరం. నాకు వద్దు బాబు అన్నా సార్ తీసుకోండి సార్, మీరేం పర్లేదు, మీరేం ఇబ్బంది పడకండి, నేనే అన్ని చూసేసుకుంటాను, ఆ పేపర్స్ ఏదో నేను చూసేసుకుంటాను అనుకుంటూ వచ్చేస్తారు ఒక్కోసారి లోన్ చేసే యోగం ఉన్నప్పుడు. కాబట్టి ఈ విషయంలో మీకు ఎంత లిమిట్లో ఉండాలో అంత లిమిట్లో లోన్ తీసుకోండి. లేనట్లయితే లోన్స్ కట్టడం ద్వారా మీకు వచ్చిన ఆదాయం యాజ్ ఇట్ ఈజ్గా వ్యయం అయిపోతూ ఉంటుంది, రూపాయి మిగలదు. మరి అలా కాకుండా పెరగాలండి, నా ఆదాయం పెరగాలండి అని అనుకున్నట్లయితే మీరు చేయవలసినటువంటిది సింపుల్గా చెప్తాను నేను మీకు. ఇక్కడ 2వ స్థానం పైన శని యొక్క దృష్టి ఉంది, దశమ దృష్టి ఉంది. కాబట్టి తెల్లటి నువ్వులు, నీలం రంగు వస్త్రము దానంగా ఇవ్వండి. అలాగే కేతువు రాశిలో ఉండి శనిని కూడా చూస్తున్నాడు. కాబట్టి దీనివల్ల ఏమవుతుంటుందంటే, చేయవలసినటువంటి పనులు సక్రమంగా సరైనటువంటి సమయంలో చేయకుండా ఏదో ఆలోచించుకుంటూ దాన్ని పోస్ట్పోన్ ఎప్పుడైతే చేస్తామో, ఇది చాలా క్లియర్గా ఏం చూపిస్తుందంటే ఇక్కడ ఈ కాంబినేషన్ మీకు మీరు పోస్ట్పోన్ చేయడం వల్ల, బద్ధకించడం వల్ల మీ ఆదాయాన్ని ఆపుతుందని చూపిస్తుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకుంటూ తెల్ల నువ్వులు, ఉలవలు దానంగా ఇస్తున్నట్లయితే ఫస్ట్ మీ ఆలోచన విధానంలోని గ్రహస్థితి యొక్క ప్రభావం చక్కగా ఉంటుంది. అయితే ఇక్కడ వ్యయస్థానం మీద గురువు యొక్క దృష్టి ఉన్నందుకు అనవసరమైన ఖర్చులు ఏమవవు, కొన్ని మంచి పనులకే అవుతాయని చెప్పి మనం అనుకోవచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే రాజ్యపూజ్యం, అవమానం ఇక్కడ తీసుకున్నట్లయితే రాజ్యపూజ్యం 7 ఉంటే అవమానం 5 ఉంది. కాబట్టి ఇది కొంతవరకు మెచ్చుకునే వాళ్ళ సంఖ్య ఎక్కువగానే ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. అయినప్పటికీ కూడా అవమానం కాస్త తగ్గాలి కదండి, మనకు 5గురు ఉన్నా సరే ఎక్కువే కదా అని అనుకున్నట్లయితే దీనికి ప్రధానంగా ఏంటంటే తీసుకోవాల్సినటువంటిది ఇక్కడ రాశిలోనే, ఎందుకంటే రాశిని అష్టమ స్థానాన్ని తీసుకుంటాం అవమానానికి. ఒక్కోసారి తృతీయ భావం కూడా యాక్టివేషన్లో ఉన్నప్పుడు కూడా అవమానాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి దీన్ని కూడా గణపతి ఆరాధనే చేసుకోవాలి. అంటే గణపతిని తలుచుకొని, వెంకటేశ్వర స్వామిని తలుచుకొని మీరు కనుక అడుగు వేసినట్లయితే అవమానం తగ్గుతుంది, ఆదాయం పెరుగుతుంది అని చెప్పి గ్రహస్థితి సూచిస్తుంది. ఇక ఈ గ్రహస్థితి మనం మేజర్ ప్లానెట్స్ 4 మేజర్ ప్లానెట్స్ ఉన్నాయి కదా, ఈ 4 మేజర్ ప్లానెట్స్ ఉన్న స్థితిని బట్టి రాహువు, కేతువు, గురువు, శని ఎటువంటి లాభాలు కలగనున్నాయి అనే విషయం మనం చూద్దాం. ఇందులో గురువు యొక్క దృష్టి కూడా 2వ స్థానం మీద ఉంది. మనం ఇందాక శని యొక్క దృష్టి గురించి మాట్లాడుకున్నాం. కాబట్టి గురువు యొక్క దృష్టి కూడా 2వ స్థానం మీద ఉంది. కావున ఇక్కడ జరిగేటువంటి అంశం ఏమిటి అని చెప్పి చూసినట్లయితే చాలా క్లియర్గా మనకి కనబడుతున్నటువంటిది, గురు దృష్టి వల్ల ధనం వస్తుంది, ఏమి సందేహం లేదు. గురువు యొక్క దృష్టి వల్ల కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఈ సంవత్సరంలో. ఎప్పటి నుంచో నేను మారుదాం అనుకుంటున్నానండి, నాకు అసలు ఎంత మారుదామో నాకు కుదరటం లేదు, ఏమిటి పరిస్థితి అనుకుంటూ ఉంటాం. ఉద్యోగ అవకాశాల విషయంలో కొత్త ఉద్యోగాలు వస్తున్నాయి, ఆదాయం పెరగనుందని చెప్పి గురువు యొక్క స్థితి చెప్తుంది. 6వ స్థానంలో గురువు ఉన్నాడుగా తులారాశి నుంచి, కాబట్టి దశమం మీద దృష్టి, కొత్త ఉద్యోగం, కొత్త ప్రొఫెషన్,
చేస్తున్న ఉద్యోగంలోనే ఎదుగుదల గురువిస్తున్నాడని చూపిస్తుంది. అయితే ఇక్కడ రాశి సప్తమము రాహుకేతువుల చేత ఆక్యుపై అయింది కాబట్టి ఇక్కడ ప్రధానంగా 2 విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకటి, వివాహ సంబంధాలు కుదుర్చుకునే విషయంలో, అందులో ప్రధానంగా విదేశీ సంబంధాలు కుదుర్చుకునేటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రెండవది, ఆల్రెడీ వివాహమైనటువంటి వారు కాస్త వారి యొక్క జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలోని, వారితో ఉండేటువంటి కమ్యూనికేషన్స్ విషయంలోని కాస్త జాగ్రత్త వహించాలి. ఇవి ఇక్కడ ప్రధానంగా సూచిస్తున్నాయి. మరి శని యొక్క స్థితి ఏదైనా లాభం ఇస్తుందా అని చెప్పి చూసినట్లయితే కొంతవరకు శని ఉన్నటువంటి స్థితి మీకు ఇక్కడ లాంగ్ టర్మ్ షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కొంతవరకు సూచిస్తుంది. కాకపోతే లగ్నంలో అంటే రాశిలో కేతు ఉన్నందుకు కొంత వైరాగ్య ధోరణి ఎక్కువగా ఉంటుంది. ఈ విషయంలో కొన్నిసార్లు నాకేం వద్దు, నాకు అన్నీ వదిలేస్తాననే భావన కలిగిస్తూ ఉంటుంది. కాకపోతే ఇది ఏదేమైనప్పటికీ కూడా ఈ తులారాశి అనేటువంటిది భోగరాశి అంటారు. అంత తొందరగా వీళ్ళకి వైరాగ్యం పట్టదు. కాకపోతే వైరాగ్యం పడితే కూడా అది కూడా ఒక క్లాస్లో వేలో ఉంటుంది. మీరు పుట్టపర్తి సాయిబాబా గారి చూసినట్లయితే అతను ఒక ఆధ్యాత్మిక దీంట్లో ఉన్నా కూడా అతనిది కూడా తులాలగ్నమే. అదొక ఒక విశేషమైన దాంట్లోకి ఎలా వెళ్తుందో అలా ఉంటుంది ఆధ్యాత్మిక ధోరణి కూడా వీరికి. కాబట్టి వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం అధికంగా చేసుకోండి. తిరుపతికి ఎక్కువగా వెళ్ళొస్తూ ఉండండి. ఈ సంవత్సరం అంతా చాలా చాలా చక్కటి ఫలితాలు జరుగుతాయి. నవగ్రహాల యొక్క అనుగ్రహము మరియు ఆ లలిత అమ్మవారి యొక్క అనుగ్రహం మనం కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇక వృశ్చిక రాశి వారికి ఒక ఉగాది శుభకృత నామ సంవత్సరంలో ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యం, అవమానం ఏ విధంగా ఉంది, అందులో ఉన్నటువంటి స్థితిని ఏ రకంగా మార్చుకోవచ్చు అని చెప్పి చూసినట్లయితే ఇక్కడ మనకి కేవలం వీటి మీదే ఉంటుందా, లేనట్లయితే గ్రహాల యొక్క ప్రభావం ఏమైనా ఉంటుందా అనేటువంటి విషయం కూడా మనం చూద్దాం. ఆదాయ వ్యయాలు వృశ్చికం వారికి 14 ఉంది. అంటే ఆదాయము ఎక్కువగానే ఉంది, వ్యయము ఎక్కువగానే ఉంది. అంటే ఒక 14 లక్షలు సంపాదిస్తే ఒక 14 లక్షల ఖర్చు కూడా ఉంది. అలాగే రాజ్యపూజ్యం 3, అంటే మిమ్మల్ని మెచ్చుకునే వారి సంఖ్య 3 ఉంటే అవమానించే వాళ్ళ సంఖ్య ఒకటే ఉంది. కాబట్టి నో నీడ్ టు వరీ. మనం ఇప్పుడు కాన్సన్ట్రేషన్ చేయవలసింది దేని మీద, ఆదాయం ఎంత ఉందో ఖర్చు కూడా అంతే ఉంది. కాబట్టి ఖర్చును తగ్గించుకోవడానికి గ్రహస్థితి ఏ రకంగా ఉంది, దానికి ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవాలి అనే విషయం తెలుసుకుందాం. సర్వసాధారణంగా ఆదాయం ఎక్కువగా ఉండడానికి మరి గ్రహస్థితి ఏమైనా సపోర్ట్ చేస్తుందా అంటే, 2వ అధిపతి ఆదాయానికి కారకుడు, ధనానికి కారకుడు అయినటువంటి గురువు 2వ స్థానాధిపతి ఓన్ హౌస్లో ఉన్నాడు కాబట్టి చక్కటి ఆదాయాన్ని ఇస్తున్నాడు. అంటే గ్రహం కూడా సపోర్ట్ చేస్తుంది. మరి వ్యయం ఎక్కువగా ఉందండి, గ్రహస్థితి కూడా దానికి సపోర్ట్ చేస్తుంది. అంటే నిజంగానే వ్యయస్థానంలో కేతు ఉన్నాడండి, దాని శని దృష్టి కూడా ఉంది. అంటే ఏమిటి, ఇక్కడ కొన్ని అనవసరమైన ఖర్చులు అవుతాయి అని చెప్పి సూచిస్తుంది వృశ్చికం వారికి. అనవసరంగా ఎక్స్పెక్ట్ చేయం అసలు మనం. చూడండి, ఒక్కోసారి పిల్లవాడు ఏదో చదువుతానని చెప్పని జాయిన్ చేస్తే నాకు ఇది వద్దని ఇంకో దానిలో జాయిన్ అవుతాంటాడు, అది మళ్ళీ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. లేదు, ఇంకోటి ఏదో ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక ఇంటీరియర్ డిజైనింగ్ చేసుకుంటారు, అది మళ్ళీ అబ్బా ఈ డిజైన్గా తీసేసి ఇంకోటి చేయండి, అయ్యో ఇది పోతుంది కదండి అంటే పర్లేదు ఇంకోటి చేయండి అంటూ ఉంటాం. అంటే ఇక్కడ ఖర్చు విషయంలో కొంత జాగ్రత్తగా చూసి ఖర్చు చేయాలి, లేనట్లయితే వచ్చినంత ఖర్చు అవుతూ ఉంటుంది. దీనికి మరి పరిహారం ఏమిటండి, ఈ వ్యయం తగ్గాలంటే ఈక్వల్గా ఉంటే కూడా ప్రాబ్లమే కదా, కొంత సేవింగ్స్లోకి వెళ్ళాలి కదా. చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు 2 విషయాలు, ఒకటి దానము, రెండవది సేవ. ఏమిటది, ఏం చేయాలి అంటే, ఒకటి ఉలవలు ఉంటాయి, ఉలవలు, రంగులున్న వస్త్రము, తెల్ల నువ్వులు, నీలం రంగు వస్త్రము, ఈ రెండింటిని కూడా కేజీంబావు తీసుకొని మీకు దగ్గరలో ఉన్న ఆలయంలో పురోహితులు ఉంటారు, వారికి దానంగా ఇవ్వండి. ఇచ్చేటప్పుడు సంకల్పం ఏం చెప్పుకుంటారంటే, అనవసరమైనటువంటి ఖర్చులు అవుతున్నాయి, అనవసరమైనటువంటి ఖర్చులు అవ్వకుండా ఉండడానికి ఇస్తున్నాను అనేటువంటి సంకల్పం చేసుకొని ఇవ్వండి. అలాగే ఈ ఖర్చులు ఏ మూలకంగా కూడా వస్తాయి అంటే, ఎక్కువ విదేశీ సంబంధంగా అనవసర ఖర్చుల మూలంగా వస్తాయి కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇక రెండవది ఇక్కడ అవమానము, రాజ్యపూజ్యము తీసుకున్నట్లయితే రాజ్యపూజ్యం 3 ఉంది, అవమానం 1 ఉంది కాబట్టి వర్రీ అవ్వాల్సిన పని లేదు. మరి
మేజర్ ప్లానెట్స్ అయినటువంటి ఈ యొక్క 4 ప్లానెట్స్ ఉన్నటువంటి స్థితి ఏమిటి, దాని మూలంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకంటే మనకు ఉగాదికి ఎప్పుడు మేజర్ ప్లానెట్సే తీసుకుంటాం. 4వ స్థానంలో శని భగవానుడు ఉంటూ వ్యయభావంలో కేతు ఉన్నాడు. ఇది మనకి పర్టికులర్గా ఇదేం సూచిస్తుంది అంటే, మీరు ఆస్తులకు సంబంధించిన విషయంలో ప్రాపర్టీ, అది మీరు సంపాదించుకున్నదైనా కావచ్చు, మీ తండ్రి గారిదైనా కావచ్చు, లేనట్లయితే మీ తాతగారిదైనా కావచ్చు, వీటిని అమ్మే విషయంలో, వీటి మీద నిర్ణయాలు తీసుకునే విషయంలో పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి. పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు, చదువుకునే పిల్లలు, కోర్సెస్ తీసుకునే విషయంలో పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలని చెప్పి సూచిస్తుంది, ఎడ్యుకేషన్ రిలేటెడ్ విషయాల్లో. అలాగే గురువు యొక్క స్థితి ఏం సూచిస్తుంది? ధనాదాయం ఖచ్చితంగా వస్తుందని చెప్పి సూచిస్తుంది. ఇక్కడ ధనాదాయము మరియు దూర ప్రాంతాలకు వెళ్ళి వ్యాపారాలు చేసేటువంటి వారికి ఖచ్చితంగా మంచి వ్యాపార యోగాన్ని సూచిస్తుంది గురువు ఇక్కడ. అయితే ఇందులో మనకి చూసుకున్నట్లయితే ఒక్కొక్కసారి ఈ గురువు వక్రగతి అంటారు. అది ఎప్పుడు జరుగుతుంది? జూలై నుంచి ఒక 3-4 నెలలు. ఆ టైంలో మాత్రం కొంచెం ఈ వ్యాపార సంబంధించినటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తను వహించాలి. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క స్థితి ఏదైతే ఉందో, ఈ గురువు యొక్క స్థితి ఏదైతే ఉందో, ఈ వక్రించినప్పుడు అంటే ఆల్మోస్ట్ జూన్ జూలై నుంచి వెనక్కి వస్తున్నప్పుడు మాత్రం ఈ వివాదాలు ఏవైతే ఉన్నాయో, భూమి సంబంధించిన వివాదాలు కానీ, ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన బ్యాక్లాగ్స్ కానీ, అంటే భూ గృహ వస్తు వాహన యోగాలకి మరియు మన విద్యా సంబంధించిన విషయాలకి వక్రించినప్పుడు మంచి ఫలితాలు ఇస్తాడు గురువు. అంటే దాదాపుగా జూన్ జూలై నుంచి ఒక 4 నెలల పాటు ఒక మంచి ఫలితాలు ఇస్తున్నాడు ఇక్కడ వక్రించినప్పుడు మాత్రం. ఆ సమయంలో మాత్రం కొంచెం మీరు దూర ప్రాంతాలకు వెళ్ళి వ్యాపారాలు చేసే విషయంలో మాత్రం కొంత మందస్థితి ఏర్పడుతుంటుంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక రాహు ఏం చూపిస్తున్నాడు ఇక్కడ? రుణ యోగాన్ని ఇస్తున్నాడు, పోటీతత్వాన్ని ఇస్తున్నాడు. పోటీ పరీక్షల్లో గట్టిగా నిలబడి ఏదైనా సరే సాధించడానికి చక్కటి ఫలితాలు ఇస్తున్నాడు అక్కడ రాహు. అలాగే కేతువు యొక్క స్థితి ఎలా ఉంది అని చెప్పి చూసినట్లయితే, కేతువు కూడా చాలా క్లియర్గా మనకి ఇక్కడ వ్యయంలో ఉన్నాడు. కాబట్టి విదేశీ సంబంధించిన విషయాలు, విదేశాలకు వెళ్ళే విషయం ప్లాన్డ్గా వెళ్ళాలి అని చెప్పి సూచిస్తున్నాడు. సో ఖర్చులు ప్లానింగ్గా వెళ్ళడం, విద్యా విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. పోటీ పరీక్షలు చాలా చక్కగా రాణిస్తారు. ధన సంబంధించిన విషయాల్లోని దూర ప్రాంతాలకు వెళ్ళి వ్యాపారం చేసే విషయంలో చాలా చక్కగా ఉంటుందని చెప్పి సూచిస్తుంది. ఇక మీరు నిత్యం చేసుకోవాల్సిన దేవతారాధన ఏమిటి? దక్షిణామూర్తి స్తోత్రము, లేదా కొంతమందికి సాయిబాబా అంటే చాలా ఇది ఉంటుంది, అది ప్రేమ కావచ్చు, భక్తి కావచ్చు, బాబాను తలుచుకోవడము, లేదా దత్తాత్రేయుని యొక్క ఆరాధన చేసుకోవడం చాలా చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది. గోవుకి ప్రధానంగా మీరు బెల్లము మరియు గ్రాసము తినిపించండి. ఇంకా చక్కటి ధన ఆదాయం కలగాలి అంటే గోవుకి అరటికాయలు కూడా తినిపించండి. నవగ్రహాల యొక్క అనుగ్రహము మరియు ఆ లలితా అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ధనస్సు రాశి వారికి ఈ యొక్క శుభకృత్ నామ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అని చెప్పి చూసినట్లయితే, ముందుగా మనం ఆదాయము వ్యయము, ఎందుకంటే ఉగాది అనగానే పంచాంగం తీసుకుని ఇవే చూసుకుంటాం. ఆదాయం ఎంత ఉంది, వ్యయం ఎంత ఉంది, రాజ్యపూజ్యం ఎంత ఉంది, అవమానం ఎంత ఉంది అనేటువంటిది. ఈ ఆదాయ వ్యయ రాజ్యపూజ అవమానాలు కనుక తీసుకున్నట్లయితే ఆదాయం 2 ఉందండి, వ్యయం చూస్తే 8, 2 ఎక్కడా 8 ఎక్కడా అనిపిస్తూ ఉంటుంది. అలాగే అవమానించే వారి సంఖ్య చూస్తే 5 ఉన్నారు, మెచ్చుకునే వారి సంఖ్య చూస్తే 1 ఉంది. మరి దీనికి మనం ఏమైనా కంగారు పడిపోవాలా, ఈ బాబాయ్ నా ఆదాయం తక్కువ ఉంటుందని? అంటే మీరు బాగా అర్థం చేసుకోవాల్సిన విషయము ఇక్కడ, ఇందులో ఇలా ఉన్నప్పటికీ మనం చేసే కొన్ని యాక్టివిటీస్ ద్వారా ఖచ్చితంగా మార్పు చేసుకోవచ్చు. రెండవది గ్రహస్థితి కూడా దీని ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. సరే, ఇక్కడ విషయానికి వచ్చినట్లయితే ఆదాయం పెంచుకోవాలి, ఖర్చు తగ్గించుకోవాలి. ఏం చేస్తే తగ్గుతుంది? ఆదాయానికి 2వ భావాన్ని తీసుకుంటాము. 2వ అధిపతి కేతువుతో ఉన్నాడు, అంటే కేతువు దృష్టిలో ఉన్నాడు ఇక్కడ. ఎప్పుడైతే కేతువు యొక్క దృష్టిలో ఉన్నాడో 2వ స్థానాధిపతి, ఇది వెరీ క్లియర్గా చూపిస్తుంది ఏమిటంటే ఆదాయానికి ఎక్కడో గండి పడనుంది అని. మరి ఏంటండి, ఏం చేయాలి అంటే
కేతువుకు అధిష్టాన దేవత అయినటువంటి గణపతి ఆరాధన మళ్ళా మీకు ధనాన్ని ఇచ్చి తీరుతుందని చూపిస్తుంది. అంటే ఇక్కడ నవగ్రహాలలో ప్రధానంగా కేతువు శని గ్రహాల దగ్గర దీపారాధన చేయండి డైరెక్ట్గా చేసి మీకు దగ్గరలో ఉన్న గణపతి లేదా వెంకటేశ్వర స్వామి లేదా కాళికాదేవి ఈ 3 ఆలయాల్లో మీరు లేదా అందులో ఏదైనా ఒకటి కుదిరినా కూడా 3 కుదరలేదంటే 1, 2 కుదురుతున్నాయి అలా అయినా పర్లేదు, వెళ్ళి చక్కగా అక్కడ ఆలయ దర్శనం చేసుకొని ప్రదక్షిణం చేసి వస్తూ ఉండండి. అప్పుడప్పుడు వీలైతే రోజు ఉందండి మా ఇంటి పక్కనే రోజు చేసుకోవచ్చు, లేదంటే కాస్త దూరంగా ఉంటుందో వారానికి ఒకసారి వెళ్ళగలను నేను, రోజు అంటే కుదరదు నాకు ఆఫీస్ టైంకి సరిపోవు చెప్తూ ఉంటాం, అలాగైనా వెళ్ళొచ్చు తప్పులేదు. ఇది కనుక చేసినట్లయితే ఖచ్చితంగా 100% మీ ఆదాయం పెరుగుతుంది, అందులో సందేహమేం లేదు. అలాగే వ్యయం తగ్గాలనుకున్నాం. అయితే ఇక్కడ వ్యయ విషయంలో అనవసరమైన వ్యయం అయితే సూచించట్లేదు, ఎందుకంటే గురువు యొక్క దృష్టి ఉంది, శని దృష్టి కూడా ఉంది లేదనట్లేదు. కాకపోతే గురువు యొక్క దృష్టి ఉండడం వల్ల కొంత మంచి కార్యాలు ధర్మకార్యాలు వీటికే సూచిస్తుంది చాలా క్లియర్గా. కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆదాయం ఒకటి పెంచుకుంటే ఈ వ్యయ విషయంలో మంచి పనులకే చేస్తున్నాం కాబట్టి భయపడాల్సిన పర్లేదు. అయినప్పటికీ కూడా వ్యయం తగ్గాలి అంటే మీరు చేయవలసినటువంటిది దానము తెల్ల నువ్వులు మరియు శనగలు దానంగా ఇవ్వండి. తెల్ల నువ్వులు శనగలు కేజీంబావు తెల్ల నువ్వులతో బ్లూ కలర్ క్లాత్, శనగలతో ఎల్లో కలర్ క్లాత్ ఇవ్వండి, చక్కటి ఫలితాలు ఉంటాయి. అలాగే ఇక్కడ రాజ్యపూజ్యం అవమానం, రాజ్యపూజ్యం 5 అవమానం 1 ఉంది కాబట్టి మనం ఎక్కడ కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రాజ్యపూజ్యం 5 అంటే మనల్ని మెచ్చుకునే వాళ్ళ సంఖ్య 5గా ఉంది, ఇబ్బంది పెట్టే వాళ్ళ సంఖ్య మనల్ని అవమానించే వాళ్ళ సంఖ్య 1 ఉంది కాబట్టి ఏమీ కంగారు అక్కర్లేదు. ఇది కాబట్టి దీని గురించి పెద్ద టెన్షను ఆలోచన కూడా అక్కర్లేదు. ఈ యొక్క ధనుస్సు రాశి వారికి పెంచుకోవాల్సింది ఒకటే ఇక్కడ ఏమిటది అంటే ఆదాయం పెంచుకోవాలి, కొంత ఖర్చును తగ్గించుకోవాలి, ఈ స్థితి ఉంది. ఇక మనకి గ్రహస్థితి ఎటువంటి విషయాలను సూచిస్తుంది ఈ సంవత్సరంలో? మేజర్ ప్లానెట్స్ అనేటువంటి 4 గ్రహాలు గురువు, కేతువు, శని, రాహువు చూసుకున్నట్లయితే ముందుగా ఇక్కడ వ్యాపార సంబంధించినటువంటి విషయాలలో అండ్ వివాహ సంబంధించిన విషయాల్లో కించిత్ జాగ్రత్త వహించాలి అని చెప్పి సూచిస్తుంది ధనస్సు వారికి. ఎందుకంటే వ్యాపార లాభాల స్థానంలో కేతు ఉన్నాడు, వ్యాపారాన్ని ఏదైనా ప్రారంభించే స్థానంలో శని భగవాన్ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఎక్కడ ప్రాబ్లం వస్తుంది దీనివల్ల అంటే పార్ట్నర్ మూలంగా ప్రాబ్లం వస్తుంది ఎప్పుడు కూడా. అంటే సరైనటువంటి పార్ట్నర్ని మనం ఎంచుకోకపోవడం వల్ల, వ్యాపార పార్ట్నర్ జీవిత భాగస్వామిని కాదు, ఇక్కడ వ్యాపారానికి సంబంధించిన పార్ట్నర్స్ని సరిగ్గా మనం ఎంచుకోకపోవడం వల్ల, వాళ్ళు చేసేటువంటి ప్రాబ్లమాటిక్ వల్ల మన వ్యాపారం దెబ్బతింటుంది. కాబట్టి పార్ట్నర్స్ని ఎంచుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పి శని కేతువులు సూచిస్తున్నాయి ఈ సంవత్సరంలో. అలాగే మనకి గురువు అంటే ఈ శనికేతువులు కేవలం వ్యాపార భాగ్యస్వామి గురించైనా లేకపోతే వివాహ సంబంధించిన విషయాలు కూడా ఏమైనా సూచిస్తుందా అంటే సహజంగానే ధనస్సు లగ్నము ధనస్సు రాశి వారికి శుక్రుడు షష్టమాధిపతి, షష్టమ లాభాధిపతి కావున ఏమవుతుంటుందంటే సహజంగానే వాళ్ళకి ఇన్బిల్ట్ యోగా అనేటువంటిది వివాహ సంబంధించిన విషయంలో ఇబ్బంది ఉంటుంది. ఈ సంవత్సరం వివాహం చేసుకునే విషయంలోని జీవిత భాగస్వామి విషయంలో జాగ్రత్తగా ఉండాలని కూడా గ్రహస్థితి సూచిస్తుంది. ఇక గురువు యొక్క స్థితి ఏం చూపిస్తుంది మీకు అని చెప్పి చూసినట్లయితే షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కొంత లాభాలని, అలాగే పూర్వీకుల ఆస్తులు లేదా మీరు ఏదైనా భూమి ఆస్తి లాంటివి కొనుగోలు చేసే విషయంలో చక్కటి ఫలితాలనే సూచిస్తుంది. అంటే ఏదో ర్యాండమ్గా ఏదో ల్యాండ్ కొనేస్తాం ఒక్కోసారి, అది తీరా తిరిగి చూసేసరికి అయ్యా అప్పట్లో ఏదో 10,000 పెట్టి కొన్నామండి గజం, తీరా చూస్తే అసలు ఇప్పుడు ఏంటి అసలు అక్కడ ₹1,00,000 అయిపోయింది అంటూ ఉంటారు. అటువంటి మిరాకిల్స్ ఇస్తుంది అది గురువు ఇక్కడ. అలాగే రాహు ఉన్నటువంటి స్థితి ఏం చూపిస్తుంది ఇక్కడ అని చెప్పి చూసినట్లయితే పర్టికులర్గా ఇక్కడ మనకి రాజకీయ నాయకులకి ఆలోచన విధాన సంబంధించినటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి సూచిస్తుంది ఒకటి. రెండవది ఏమిటి అంటే సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు, గర్భవతులు, గర్భం దాల్చినటువంటి వారు జాగ్రత్త వహించాలి అనేటువంటిది ఈ యొక్క రాహు ఉన్నటువంటి స్థితి సూచిస్తుంది. మరి జాగ్రత్త వహించాలంటే ఏం చేయాలండి? ఆల్రెడీ దాల్చుంటారు కొంతమంది, ప్లానింగ్ చేసుకుంటూ ఉంటారు,
వారు పర్టికులర్గా దుర్గానామాన్ని జపించాలి, మినుములు దానంగా ఇస్తూ ఉండాలి. ఏం పర్వాలేదు, నేను వెళ్ళలేనండి టెంపుల్కి, స్త్రీలు వాళ్ళ యొక్క భర్త ద్వారా ఇప్పించవచ్చు. అతను కూడా అవైలబిలిటీలో లేరు, ఏ విదేశాలకు వెళ్ళారు, ఇంట్లో ఇంకా పెద్దవాళ్ళు ఉంటారు, వారి ద్వారా ఇప్పించవచ్చు మీ పేరు మీద. ఈ యొక్క ఫలితాలు ఈ గ్రహాలు ఇస్తున్నాయి. అయితే మీరు నిత్యం చదువుకోవాల్సినటువంటి స్తోత్రాలు ఏమిటి అంటే కుమారస్వామి మరియు దుర్గాదేవి యొక్క ఆరాధన చేయండి. ఆ నవగ్రహాల యొక్క అనుగ్రహము మరియు ఆ లలితా అమ్మవారి యొక్క అనుగ్రహము మీకు పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇక మకర రాశి వారికి ఈ యొక్క ఉగాది శుభకృతనామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్యము, అవమానము ఏ రకంగా ఉంది అని చెప్పి చూసినట్లయితే ఇక్కడ ఆదాయం 2, వ్యయం కూడా 2, రాజ్యపూజ్యం 4, అవమానం 5. ఏమిటండి మరి 2 ఉందా, నిజంగానే 2గానే ఉంటుందా అంటే ఇక్కడ మనం దీన్నే తీసుకోవడానికి లేదు. గ్రహస్థితిని కూడా చూసుకోవాలి, మీ పర్సనల్ చార్ట్ కూడా చూసుకోవాలి ఇక్కడ. రైట్, ఇక్కడ మన విషయానికి వచ్చినట్లయితే సరే, ఈ పంచాంగ సంబంధించినటువంటిది అయితే 2గా చూపిస్తుంది కదా, మరి దీన్ని పెంచుకోవడం ఎలాగా? వ్యయం 2 ఉండడం వల్ల ఇబ్బంది ఏం లేదు, కానీ ఆదాయం పెరగాలి మనకి ఇక్కడ. ఎందుకంటే 2 వస్తే 2 అంటే ఓ 2 లక్షలు వస్తే 2 లక్షలు ఖర్చు అయిపోతే ప్రాబ్లం ఏంటి అంటే ఇబ్బందే కదండి మనకి. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా ఆదాయం పెరగాలి అంటే ముందుగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త, అసలు గ్రహస్థితి ఏ రకంగా ఉంది దాన్ని బట్టి చూడాలి. 2వ స్థానంలో శని భగవానుడి యొక్క స్థితి ఉంది మకరం వారికి, దాని మీద కేతువు యొక్క దృష్టి ఉంది. మరలా ఆ శని కూడా రాహువుని దృష్టి ఉంది, రాహు పైన దృష్టి ఉంది. అంటే ఇక్కడ ఏంటి, 2వ స్థానం పైన పాపగ్రహ సంబంధం అధికంగా పెరిగింది, అందుకని ఆదాయం కూడా ఇక్కడ తక్కువగా చూపిస్తుంది. దీనికి ఏం చేయాలి? చాలా సింపుల్. మీరు ఓం నమో వెంకటేశాయ లేదా ఓం నమో గణాధిపతయే నమః, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కాబట్టి ఓం నమో వెంకటేశాయ అనేటువంటి నామస్మరణ చక్కటి ఫలితాలు ఇస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక ఇక్కడ వ్యయం గురించి మనం తక్కువగానే ఉంది కాబట్టి దాన్ని ప్రత్యేకంగా తగ్గించుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదు ఇక్కడ, కాబట్టి ఇది పెంచుకుంటే సరిపోతుంది. మరి రాజ్యపూజ్యం, అవమానం ఇది కొంచెం దగ్గరగా ఉంది కానీ కొంచెం అవమాన స్థితి ఎక్కువగా ఉంది. ఎందుకంటే రాజ్యపూజ్యం 4 అయితే అవమానం 5, అంటే అవమానించే వాళ్ళ సంఖ్య తగ్గించుకోవాలి. రాజ్యపూజ్యం అంటే మనల్ని గౌరవించే వాళ్ళ సంఖ్య, మన యొక్క సక్సెస్ రేటును పెంచుకోవాలి. దీనికి మకరం వారికి చేయాల్సింది ఏమిటి అంటే రాజ్యపూజ్యాన్ని మనం లగ్నం నుంచి తృతీయము, అష్టమ భావాలను పరిశీలన చేయాలి. ఇక్కడ అష్టమ భావం పైన శని దృష్టి ఉంది, తృతీయ భావంలో గురువు ఉన్నాడు, కాకపోతే అది కొంతవరకు మంచి ఫలితాలు ఇస్తుంది. నిత్య జీవితాన్ని 6వ భావంలో తీసుకుంటాం కాబట్టి దాని మీద కూడా గురువు దృష్టి ఉంది, కాబట్టి గురువు మిమ్మల్ని కాపాడుతున్నాడు. కాబట్టి మకరం వారికి చూసుకున్నట్లయితే అంటే గురువు దృష్టి డైరెక్ట్గా లేకపోయినా 6వ భావం పైన, 6వ భావానికి కేంద్రంలో గురువు ఉన్నాడు కాబట్టి ఇది కొంత కంట్రోల్ చేస్తూ ఉంటుంది. బట్ సప్తమం మీద గురువు దృష్టి కూడా ఉంది ఈ మకరం నుంచి తీసుకున్నట్లయితే. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే మన కాన్సెప్ట్ రాజ్యపూజ్యము, అవమానము, ఆదాయ వ్యయాల మీద ఉంది కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ అవమానం తగ్గించుకోవాలి అంటే సేమ్ అగైన్ మరలి శనికి సంబంధించినటువంటి దానము అంటే సింపుల్గా ఒక తెల్ల నువ్వులు తీసుకోండి, 1 కేజీ బావు, నీలం రంగు వస్త్రం తీసుకోండి, అలాగే నువ్వుల నూనె కూడా తీసుకోండి. ఈ తెల్ల నువ్వులు, నీలం రంగు వస్త్రమేమో దానంగా ఇవ్వండి. నువ్వుల నూనెని చక్కగా మీకు దగ్గరలో ఆలయంలో దీపారాధనకి ఇవ్వండి వాడుకోవడానికి. ఇక్కడ ఏమవుతుందంటే కంట్రోల్ అవుతుంది. ఇక్కడ ఆదాయము పెరగడం జరుగుతుంది, ఒక పక్క అవమానం చేసే వాళ్ళ సంఖ్య కూడా తగ్గుతుంది. ఇది మీకు ఆదాయ వ్యయాలు, అవమానము, రాజ్యపూజ్యాన్ని కంట్రోల్ చేసుకునేటువంటిది. ఇక గ్రహస్థితిలోకి వెళ్దాం. అంటే ఈ సంవత్సరం మారినటువంటి 4 ప్లానెట్స్, 4 గ్రహాలు ఉన్నాయి కదా మనకి, గురువు, శని, రాహు, కేతు. ఇవి అసలు ఏం సూచిస్తున్నాయి, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చూస్తున్నట్లయితే ఇక్కడ 3వ స్థానంలో గురువు ఉన్నాడు. ఈ 3లో ఉన్న గురువు అదేవిధంగా సప్తమం పైన దృష్టి ఉంది కాబట్టి
వివాహ యోగాన్ని కలిగిస్తున్నాడు. కొత్తగా ఏదైనా మనం బిజినెస్ పెడదాము, దాని గురించి ఏదైనా ప్లానింగ్ చేద్దాం అనుకున్నప్పుడు పార్ట్నర్స్ని కలిగింపజేసి, అంటే కొత్తగా పార్ట్నర్స్ ఎవరైనా కలిసేలా చేసే వ్యాపారాల్లో లాభాలు ఇస్తున్నాడు. అంటే ఏంటి, గురువు యొక్క దృష్టి ఎప్పుడైతే లాభం మీద ఉందో మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. 2 ఉంది ఏంటండి, అయ్యో ఆదాయం 2 వ్యయం 2 ఏంటండి అని కంగారు పడొద్దని చెప్తున్నాను నేను మీకు. ఎందుకంటే గురువు దృష్టి ఉంది లాభం మీద. సో నో నీడ్ టు వరీ. అలాగే మరొకటి ఏంటంటే, ఇక్కడ వివాహ విషయాలు, వివాహ సంబంధించిన ఏదైనా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటే అవి తొలగిపోవడాలు, పార్ట్నర్స్ మూలంగా లాభాలు, ఇవన్నీ కూడా కలిగింపజేస్తున్నాడు గురువు. మరి శని యొక్క స్థితి ఏమిటి? ఇక్కడ మాత్రం కొంచెం అప్పులు చేసే విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్తుంది. అప్పు చేసే విషయంలోని, ఉద్యోగ సంబంధించిన విషయాల్లోని. ఎందుకంటే మనం ఒక్కోసారి తొందరపడి మనకి ఇంకా చేతిలో ఇంకొక ఆఫర్ లేకుండానే ఈ ఉద్యోగం మానేస్తారు చాలామంది. అది వస్తుందిలే అనుకుంటుంటారు. తీరోజు అది రాదు, ఇది పోతుంది. మళ్ళీ వదిలేసిన దగ్గరికి వెనక్కి వెళ్ళాలంటే నామోషి ఉంటుంది. కాబట్టి పొరపాటున కూడా ఈ సంవత్సరంలో ఉద్యోగ సంబంధించినటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండండి. తొందరపాటు పడి ఏదో మానేయడం, తొందరపాటు పడి ఏదో ఇచ్చేయడం లాంటివి చేయకండి దయచేసి. 2, ఇక రాహు ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాడు ఇక్కడ? ఎందుకంటే 4వ స్థానంలో రాహు ఉన్నాడు, శని యొక్క దృష్టి ఉంది దానిపైన. అంటే ఇక్కడ విదేశాలకు వెళ్ళి చదువుకుందాం అనుకునేటువంటి ప్లానింగ్ చేసేవారు కాస్త 1-2 సార్లు ఏ దేశానికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళి చదువుకుంటే సేఫ్ అనేటువంటిది కొంత చూసుకోవాలి. ఎందుకంటే మేషంలో ఉన్న రాహు. 2వది, భూములు కొనుగోలు చేసేటప్పుడు పర్టికులర్గా మీరు అది ఏదైనా కబ్జాకు గురవుతున్నటువంటిదా, ఈ జాగ్రత్తలు చూసి తీసుకోవాలి. ఇక 3వ విషయం, పర్టికులర్గా పవర్ రిలేటెడ్ సంబంధించిన వర్క్స్ చేయించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెప్పని ఈ రాహువు, కేతువు, శని 3 గ్రహాలు కూడా సూచిస్తున్నాయి. అయితే వ్యాపారంలో చాలా చక్కటి లాభాలు, వివాహ భావం విషయంలో కూడా చక్కటి ఫలితాలు ఇస్తున్నది ఇక్కడ. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి ఈ సంవత్సరం పూర్తిగా అని చెప్పి చూసినట్లయితే, అమ్మవారి యొక్క ఆరాధన, లలితాదేవి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి. ఆ యొక్క నవగ్రహాల యొక్క అనుగ్రహము మరియు లలితామ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా రావాలని చెప్పి కోరుకుంటూ, ఇక ఈ ఉగాది శుభకృత్ నామ సంవత్సరంలో కుంభం వారికి ఎలా ఉంది? అందులో ప్రధానంగా ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యము, అవమానము. అంటే మనకెంత ధనం రానుంది, ఎంత ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది, మనల్ని మెచ్చుకునే వాళ్ళ సంఖ్య ఏమిటి, మనల్ని అవమానించే వాళ్ళ సంఖ్య ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ఆదాయం 5, వ్యయం 2. అంటే ఏమిటి ఇక్కడ? కొంత బ్యాలెన్స్డ్గా చెప్పాలంటే వచ్చిన 5 రూపాయలు 2 రూపాయలు ఖర్చు అవుతున్నాయి, 3 రూపాయలు మిగులుతుంది. ఇంకాస్త ఆదాయం పెంచుకోవాలి అనేటువంటిది మాత్రం ఇక్కడ సూచిస్తుంది. అలాగే రాజ్యపూజ్యం 5, అవమానం 4. మెచ్చుకునే వాళ్ళు 5 ఉంటే అవమానించే వాళ్ళ సంఖ్య 4 ఉంది. ఇది కూడా కొంత బ్యాలెన్స్ చేసుకోవాలంటే అవమానించే వాళ్ళ సంఖ్య తగ్గించుకుంటే సరిపోతుంది. మరి ఇందులో ఉన్నట్టుగా యాజ్ ఇట్ ఈజ్గా జరుగుతుందా అండి, ఇంకేదైనా మార్పులు వస్తాయా, దీనికి ఏదైనా చేసుకోవచ్చా అంటే, ఖచ్చితంగా మన చేతుల్లో కొంత భగవంతుడు పెట్టాడు. మనం ఏదైనా మార్చుకోవాలనుకుంటే దాన్నే ఫ్రీ వీల్ అంటారు. అది ఎటువంటి పరిహార మార్గాల ద్వారా మార్చుకోవచ్చు, ఎటువంటి యాక్టివిటీస్ ద్వారా మీ యొక్క ఆదాయ వ్యయాల్ని, రాజపూజ్య అవమానాలని మీరు సరిదిద్దుకోవచ్చు అనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. దాంతోపాటు గ్రహాల యొక్క స్థితి, దాని యొక్క ఫలితాలు కూడా తెలుసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆదాయం పెరగాలి అంటే కుంభం వారికి 2లో గురువు ఉన్నాడండి, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సహజ ధనాధిపతి గురువు 2లో ఉన్నాడు. మరి ఎక్కడ ఇబ్బంది ఇస్తుంది మీకు ఇది అంటే, ఆలోచనలో ఇబ్బందిని ఇస్తుంది కుంభం వారికి. ఎందుకు? రాశిలో కేతు ఉన్నాడు, రాశిలో శని ఉండి కేతువు యొక్క దృష్టి ఉంది రాశిలో శని భగవానుడి మీద. అలాగే ఈ 2 కలిసి ఉండి, అంటే రాశిలో శని భగవానుడు ఉండి కేతు భాగ్యంలో ఉన్నందుకు ఇది ఏం చేస్తుందంటే, కొన్ని విషయాలు, నిర్ణయాల విషయాల్లో తప్పుడు నిర్ణయాల వల్ల ఆదాయం తగ్గిస్తుంది. కాబట్టి మీరు ఈ నిర్ణయాలు తీసుకునే విషయంలో కొంత జాగ్రత్త వహించండి. దీంతోపాటు ఆదాయం పెరగాలి అంటే మీరు చేయవలసినటువంటిది, ఎక్కువగా గోవుకి అరటికాయలు తినిపిస్తూ ఉండండి. తప్పుడు నిర్ణయాల వల్లే మన ఆదాయం తగ్గుతుందని మన గ్రహస్థితి అండ్ ఇవి సూచిస్తున్నాయి. కాబట్టి
మీరు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ ఏదైనా వస్త్రము స్వామివారికి వస్త్రాలు సమర్పించడం కానీ, లేనట్టయితే అక్కడ ఉన్న పురోహితులకి ఉలవలు మల్టీ కలర్ క్లాత్, తెల్ల నువ్వులు, నీలం రంగు వస్త్రము దానంగా ఇవ్వండి. చక్కటి ఫలితాలు వస్తాయి. ఈ దానం ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి ఇస్తే సరిపోతుంది. మొత్తం సంవత్సరంలో 4 టైమ్స్ అవుతుంది మహా అంటే. లేదంటే ఎవ్రీ మంత్ ఇస్తాను, మీ ఇష్టం అది. రైట్. అంటే ఏంటి, గురువు యొక్క స్థితి మీకు ఇబ్బందిని ఇవ్వదు అని చెప్తుంది. దాంతోపాటు ఇక్కడ మరొక విషయం ఉంది. అదేమిటి అంటే రాజ్యపూజ్యం, అవమానం ఇచ్చే వాళ్ళ సంఖ్య కూడా కొంచెం రాజ్యపూజ్యంతో ఈక్వల్గా ఉంది. ఈక్వల్ అంటే మరీ ఈక్వల్ అని కదా, ఇది 5 ఉంటే అది 4 ఉంది. అవమానించే వాళ్ళ సంఖ్య తగ్గించుకోవాలి అని అంటే మీరు చేయవలసినటువంటిది సింపుల్గా ఇక్కడ అష్టమం మీద గురువు దృష్టి ఉంది కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు. కాకపోతే తృతీయ భావంలో రాహు ఉన్నాడు. ఈ 3వ స్థానంలో ఎప్పుడైతే రాహు ఉన్నాడో ఇది చాలా క్లియర్గా మీకు సూచిస్తున్నటువంటి విషయం ఏమిటి అంటే అవమానించే వారి యొక్క స్థితి రాహు ద్వారా వస్తుంది. కాబట్టి ఓం దుర్గాయ నమః అనే మంత్రం చేసుకోండి, అవమానించే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది అని చూపిస్తుంది. అలాగే గురువు యొక్క దృష్టి ఉంది కాబట్టి పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు. 5-4గా ఉంది ఏంటని భయపడాల్సిన అవసరం లేదని చెప్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క స్థితి ఇలా ఉన్నందుకు మరి ఇది యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే జరుగుతుందా? ఎందుకంటే ఇక్కడ మనం రాజపూజ్యం 5 అన్నాము, అవమానం 4 అన్నాము, ఆదాయం 5 అన్నాము, వ్యయం 2 అన్నాము. మరి ఇంకేదైనా గ్రహాల యొక్క ప్రభావం కూడా ఉంటుందా అంటే ఇక్కడ మేజర్ ప్లానెట్స్ 4 మేజర్ ప్లానెట్స్ అవి గురువు, శని, రాహువు, కేతువు. గురువు స్థితి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా చక్కగా లోన్స్ని ఇప్పిస్తుంది, ఉద్యోగ అవకాశాలు ఇప్పిస్తుంది. ఇక్కడ 6వ స్థానం మీద, 10వ భావం మీద దృష్టి ఉన్నందుకు కాబట్టి ఏమి చింతించాల్సిన అవసరం లేదు. లోన్స్ వస్తున్నాయి, డబ్బులు ఏదో రకంగా మనకు వస్తాయి. ఉద్యోగ అవకాశాలు ఇస్తుంది అంటే ఉద్యోగం ద్వారా ధనం వస్తుంది కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ జాగ్రత్త తీసుకోవాల్సింది మాత్రం మిగతా 3 శనికేతు గురువుల విషయంలో మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. ఏమిటా జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం సూచిస్తున్నాయి ఈ గ్రహాలు ఇక్కడ అని చూసినట్లయితే మనకి ఎప్పుడైతే రాశిలో శని సంచారం జరుగుతూ ఉంటుందో కొన్ని విషయాల్లో బద్ధకం అనేది మనల్ని ఆవహిస్తూ ఉంటుంది. అలాగే తృతీయం మీద దృష్టి ఎప్పుడైతుందో మనము కమ్యూనికేట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కమ్యూనికేట్ చేయాలనేటువంటిది సూచిస్తుంది ఇక్కడ. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు అందులో ప్రధానంగా 2వ వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు మరింత జాగ్రత్తగా మళ్ళీ ఇంకోసారి మొదటి వివాహం విషయంలో జరిగిన తప్పిదాలు జరగకుండా చూసుకోవాల్సిన స్థితి ఉంది అని చూపిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే పంచమం రాజకీయ విషయాల్ని, సంతాన సంబంధించిన విషయాల్ని, మీ యొక్క ఆలోచనల్ని చూపిస్తుంది. కాబట్టి షేర్ మార్కెట్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని అంటే షేర్ మార్కెట్లో ట్రేడింగ్ చేసేవారు కాస్త జాగ్రత్తగా చేయాలి. రాజకీయంగా తీసుకునే నిర్ణయాల విషయాలు జాగ్రత్తగా తీసుకోవాలి. పర్సనల్గా కూడా తీసుకునే నిర్ణయాల విషయాలు కూడా కాస్త జాగ్రత్తగా తీసుకుంటూ కమ్యూనికేట్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మాత్రం మీకు ఈ రాహువు, కేతువు, శని భగవానుడి యొక్క సంచారం చూపిస్తుంది. అయితే ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి వారికి మాత్రం కొంత మంచి ఫలితాలు వస్తున్నాయి. అంటే ఏదైనా ఒక భూమి అమ్మకం కానీ మరలా కొనుగోలు చేయడం కానీ ఈ రొటేషన్ చేసే విషయంలో, ఎందుకంటే ఇక్కడ వృశ్చికం రాశి ఏదైతే ఉందో అది భూతత్వ సంబంధించిన రాశి. ఆ వృత్తుల్లో ఉన్నటువంటి వారికి, ఆ వ్యాపారాల్లో ఉన్నటువంటి వారికి మంచి ఫలితాలని సూచిస్తున్నాయి. ఆ యొక్క నవగ్రహాల యొక్క అనుగ్రహము మరియు లలితా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ యొక్క ఉగాదికి. ఇక తదుపరి ఆఖరిగా చూసుకున్నట్లయితే మీనరాశి. మీనరాశి వారికి ఈ శుభకృత్ నామ సంవత్సరంలో ఈ ఉగాది నుంచి ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్యము, అవమానం ఏ విధంగా ఉంది, వాటికి చేసుకోవాల్సిన పరిహార మార్గాలు ఏమిటి? ఎందుకంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఆదాయం 2, వ్యయం 8. అమ్మో 2 అంటే 8 అంటే ఏంటి, మిగతా అప్పు చేయాలని భయం వేస్తూ ఉంటుంది. అలాగే రాజ్యపూజ్యం 1, అవమానించే వాళ్ళ సంఖ్య 7.
అంటే ఏమిటి, అమ్మో ఇంత తేడా ఏమిటండి, మనల్ని మెచ్చుకునేవాడు ఒక్కడుంటే అవమానించేవారి సంఖ్య 7గా ఉంటుందా అంటే, ఇది ఇలాగే సాగుతుందా, మనకి ఏదైనా గ్రహం యొక్క అనుగ్రహం మనకేమైనా ఉందా, ఏమైనా చేసుకోవచ్చా అంటే చాలా సింపుల్గా చెప్తాను, బట్ మోస్ట్ పవర్ఫుల్ ఇది. ఇక్కడ గమనించినట్లయితే ఈ రాజ్యపూజ్యము అవమానం విషయంలో, అలాగే ఆదాయము వ్యయం విషయంలో ఆదాయం 2 ఉంటే వ్యయం 8 ఉంది. అంటే ఆదాయం పెంచుకోవాల్సిన స్థితి ఉంది ఇక్కడ, వ్యయం తగ్గించుకోవాల్సిన స్థితి కూడా ఇక్కడ ఉంది అని చెప్తుంది మీన రాశికి. మరి ఎలా పెంచుకోవాలండి, ఏ ద్వారా పెరుగుతుంది మీకు, విదేశీ ధనయోగం ఉంది అని చెప్పి చూపిస్తుంది ఇక్కడ. కాకపోతే ఇక్కడ 2వ స్థానంలో రాహువు మేషరాశిలో ఉన్నాడు. గురువు యొక్క స్థితి ఎలా ఉందంటే 2 గ్రహాల మధ్యన ఇరుక్కున్నట్టుగా ఉంది. అంటే ఒక్కోసారి చూడండి, ముందుకు వెళ్తే నుయ్యి, వెనక్కి వెళ్తే గొయ్యి అంటూ ఉంటాం. అయితే ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఈ గ్రహాలు అన్నీ కూడా అమ్మవారికి కింకరులు అంటారు. అంటే అమ్మవారు ఏం చెప్తే అది చేయాల్సిందే అన్నట్టుగా. అంటే మనం ఇక్కడ అవ్వాల్సింది ఏంటి, అమ్మవారి యొక్క భక్తులమైతే ఆటోమేటిక్గా ఆ గ్రహాలు కూడా మనల్ని అనుగ్రహిస్తాయి అనే విషయం అర్థం చేసుకోవాలి. ఇదేంటండి ఈ యొక్క స్థితిలో ఉంది కదా, ఇరుక్కుపోయిన స్థితిలో ఉంది కదా, ఏమైనా ఇబ్బంది కలుగుతుందని కంగారు పడకండి. నేను చెప్పేది శ్రద్ధగా విని చేసుకోండి, ఖచ్చితంగా బాగుంటుంది. ఈ 2, 8, 1, 7 సంఖ్య గురించి మర్చిపోండి. దీనికి ఎలా చేసుకోవాలో చెప్తానండి మీకు. నిత్యము మీ నోటి వెంట ఓం దుర్గాయ నమః అనే మంత్రం రావాలి. మీకు అదే శ్రీరామ రక్ష. అసలు వద్దంటే డబ్బులు వచ్చేలా చేస్తుంది. అంటే ఏమిటి, చక్కగా మీ పనులు మీకు అవుతాయి. ఇంట్లో కూర్చోంటే నేను డబ్బులేమి ఇంటికి రావు. మీరు చేసిన పనులు సఫలీకృతం అవుతాయి, అన్నీ చక్కగా ఉంటాయి. మరి వ్యయం 8 అన్నారు కదండి, మరి వ్యయం పరిస్థితి ఏమిటి అని సందేహం కలుగుతుంది. సింపుల్గా ఏం లేదు, మీకు దగ్గరలో గోశాలు ఉన్నట్లయితే గోవులకి, అందులో ముఖ్యంగా దేశీవాలి గోవులకి పిడికెడు బెల్లము నిత్యము పెట్టే అలవాటు చేసుకోండి. నిత్యం కుదరదండి, కాస్త దూరంగా ఉంది అంటే శనివారం రోజు కనీసం తినిపించండి వాటికి. శనివారం తినిపించవచ్చు, లేదా గురువారం తినిపించవచ్చు, చక్కగా తినిపించండి. అలాగే దానములు, ఎందుకంటే అనవసరమైన ఖర్చులు అయ్యే యోగం కనిపిస్తుంది మీనం వారికి. కాబట్టి తెల్ల నువ్వులు, నీలం రంగు వస్త్రము, ఉలవలో మల్టీ కలర్ క్లాత్ దానంగా ఇస్తూ ఉండండి, మంచి ఫలితాలు వస్తాయి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఆదాయం ఎలా పెంచుకోవాలో మనం మార్గం తెలుసుకున్నాము, వ్యయం ఎలా తగ్గించుకోవాలో దానం ద్వారా తెలుసుకున్నాము. ఇక అవమానము, రాజ్యపూజ్యము, అవమానం. రాజ్యపూజ్యం ఒకటైతే అవమానం 7 అని చెప్పి అనుకున్నాం కదా. అంటే దీన్ని మరి ఎలాగండి, రాజ్యపూజ్యాన్ని పెంచుకునేది ఎలాగా, అవమానాన్ని తగ్గించుకునేది ఎలాగా అంటే, రాజ్యపూజ్యము ఏమీ మీకు తగ్గదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకు సందేహం కలగవచ్చు, అదేంటంటే పంచాంగాలు ఇలా రాస్తే మీరు తగ్గదని ఎలా చెప్పగలరు అంటే, రాశిలో గురువు ఉన్నాడు, తన ఓన్ హౌస్లో ఉన్నాడు. ఎప్పుడు కూడా గురువు ఓన్ హౌస్లో ఉన్నాడంటే ఆయన తన స్థానాన్ని కాపాడుకుంటాడు, ఇది అర్థం చేసుకోవాలి. కావున రాజ్యపూజ్యం విషయంలో ఇబ్బంది ఏమీ లేదు. మరి ఏదో ఒకటి ఉంటుంది కదండి, ఏదైనా ఒక మార్గం ఉంటుంది కదా. ఇందాక నేను చెప్పినట్టుగా దుర్గానామాన్ని ప్లస్ ఆ దానాలు, ఇది ఫస్ట్ మీకు ముందు వెనకున్న గ్రహాల యొక్క స్థితిని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. రాశిలో ఎప్పుడైతే గురువు ఉన్నాడో ఆ గురువు ఉన్నటువంటి స్థితి మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. సో నో నీడ్ టు వరీ. ఇక అవమానం దగ్గరికి వద్దాం. అవమాన స్థానాలు మనం చెప్పుకున్న 3, 8 రాశి కూడా. రాశిలో గురువు ఉన్నాడు, సో ఇక్కడ కొంత కంట్రోల్ అవుతుంది. కానీ అష్టమంలో కేతు ఉన్నాడు, ఇది ఎక్కడికైనా వెళ్ళి మనకి ఇక్కడ అవమానం జరుగుతుంది. అంటే ఎలాంటివి జరుగుతాయి, సర్వసాధారణంగా ఒక స్టేజ్లో మాట్లాడినప్పుడు సరిగ్గా మాట్లాడకపోతే అందముందర అవమానం అవుతాం, లేదా ఒక స్కూల్లోనూ కాలేజీలోనూ పిల్లవాడు సరైనటువంటి ఎగ్జామ్స్ అంటే వాళ్ళు చేయాల్సిన వర్క్స్ చేయకపోయినా అవమానం, లేదా రకరకాల ఆఫీసుల్లో సరిగ్గా పెర్ఫార్మెన్స్ చేయకపోయినా. అలాంటప్పుడు మీరు నేను దీంట్లో అంత పెర్ఫామ్ చేయలేకపోతున్నాను, నాకు ఆ పెర్ఫార్మెన్స్ రావాలి అని మీరు గణపతిని తలుచుకోండి. కేతుగ్రహం దగ్గర దీపారాధన చేయండి, శనిగ్రహం దగ్గర దీపారాధన చేయండి, ఖచ్చితంగా అవమానాలు తగ్గుతాయి. ఇది 1, 7 ఉన్నది కదా, 7, 1గా మారిపోతుంది మీ జీవితంలో. అంటే రాజ్యపూజ్యం 7లాగా అయిపోతుంది, అవమానం 1లాగా అవుతుంది. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, గ్రహాలు ఖచ్చితంగా మనం పూర్వజన్మలో చేసిన ఫలితాలని ఇవ్వవని నేను అనట్లేదు. అవి ఉన్నవే, భగవంతుడు వాటిని సృష్టించిందే. అదొక క్యాలిక్యులేషన్, ఒక సిస్టంలా పనిచేస్తుంటుంది, ఒక ధర్మం, వాటి ధర్మాన్ని అది చేస్తూ ఉంటాయి. మరి
వాటి ధర్మాన్ని అది పాటిస్తున్నప్పుడు మనం మరలా భగవంతుడి యొక్క అనుగ్రహం కలగాలని చెప్పి పట్టుకుంటే మారుస్తాయంటే మారుస్తాయి కూడా అవి. ఎలా అయితే ఒక వ్యక్తికి శిక్ష పడింది జైల్లో, కానీ మరలా అతను మంచి పనులు చేసినప్పుడు మరలా అతనికి కొంత కన్సెషన్ ఇస్తారు కదా, ఇతన్ని పలానా టైంలో వదిలేసేయండి, ముందుగా వదిలిపెట్టండి అని. అలాగే గ్రహాలు కూడా ఏంటంటే అవి ధర్మానికి కట్టుబడి ఎలా ఉంటాయో, భక్తికి కట్టుబడినటువంటి వ్యక్తి, మార్పుని చూసినటువంటి వ్యక్తికి మళ్ళీ కన్సెషన్స్ ఇచ్చినట్టుగా కొంత మార్పులు ఇస్తూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క పరిహార మార్గం చేసుకోండి. ఇక ఇక్కడ 4 గ్రహాలు, 4 మేజర్ ప్లానెట్స్ అయినటువంటి గ్రహాల యొక్క స్థితి ఎటువంటి ఫలితాలు ఇస్తుందో తెలుసుకుందాం. గురువు ప్రధానంగా ఇక్కడ రాజకీయ యోగాన్ని ఇస్తున్నాడు. స్ట్రెస్ని ఇస్తున్నప్పటికీ రాజకీయ యోగాన్ని ఇస్తున్నాడు, సంతాన యోగాన్ని ఇస్తున్నాడు, పుణ్యక్షేత్ర దర్శనాన్ని ఇస్తున్నాడు, బ్యాంకింగ్ రిలేటెడ్ సపోర్ట్ని ఇస్తున్నాడు గురువు. అంటే ఈ సంవత్సరంలో మీకు సంతాన యోగము, రాజకీయంగా ఎదుగుదల, మరియు మంచి మంచి ఐడియాస్ ద్వారా మీరు కాస్త ముందుకు వెళ్ళడము, మరియు బ్యాంక్ నుంచి ఓడీసు, బ్యాంక్ సపోర్టు, తండ్రి యొక్క సపోర్టు, గురువుల యొక్క సపోర్టు లభిస్తుందని చెప్పి సూచిస్తుంది. కాకపోతే కాస్త ఈ 2లో రాహు ఉన్నందుకు కొంత కుటుంబ సభ్యుల యొక్క స్ట్రెస్ ఉండడం, ఖర్చులు ఎక్కువగా ఉండడం, వాహనాల మీద వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్తగా వెళ్ళండి అనేటువంటిది సూచిస్తుంది. అయితే అష్టమంలో కేతు ఉన్నందుకు మనకు ఒక్కొక్కసారి యాక్సిడెంట్ అయినా బండికి అవుతుంది, కానీ మనిషికి ఏమవ్వదు. కాబట్టి గురువు ఓన్ హౌస్లో ఉన్నాడు కాబట్టి మీకేదో అయిపోతుందని కంగారు పడకండి, అలా అని స్పీడ్గా కూడా వెళ్ళకండి. ఎందుకంటే మీకు జరగకపోవచ్చు కానీ ఎదుటి వ్యక్తికి జరగవచ్చుగా, అదొక ఇబ్బంది కలిగిస్తుందిగా. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మరియు శని భగవానుడు మాత్రం కొన్ని విషయాల్లో మీరు ధైర్యంగా కొన్ని పనులు చేసి సాధిస్తారు అని చెప్పి సూచిస్తున్నాడు. కుంభరాశిలోకి ఎంటర్ అయిన శని భగవానుడు. అలాగే ఇక్కడ యాన్సిస్టర్స్ ప్రాపర్టీస్, పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో లేదా ఏదైనా ఒక ఆస్తి కొనుగోలు చేసే విషయంలోని కాస్త అప్రమత్తంగా ఉండాలి అనేటువంటిది కూడా సూచిస్తుంది. ఎందుకంటే 2వ స్థానంలో కుజరాశుల్లో రాహు యొక్క స్థితి ఉండి కుటుంబ భావాలని, కుటుంబ విషయాలని, కుటుంబీకుల విషయాలని చెప్తుంది. అంటే ఏంటి, పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో కుటుంబ సభ్యులతోనే చిన్న చిన్న తారతమ్యాలు వస్తాయి. ఇది తండ్రి సంపాదించిందంటే కాదు కదా, ఇది తాతలది కాబట్టి మాకు కూడా ఉంటుంది హక్కు, తండ్రి సంపాదించింది కాదు ఇదని ఏవో మధ్యలో పెడుతూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉంటూ చెప్పిన పరిహారాలు చెప్పినట్టు చేసుకున్నట్లయితే ఈ శుభకృత్ నామ సంవత్సరం మీకు గ్రహాల యొక్క అనుగ్రహము, ఆ లలిత అమ్మవారి యొక్క అనుగ్రహం మనస్ఫూర్తిగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ మీకు మరొక ముఖ్యమైనటువంటి విషయం తెలియజేయనున్నాను. అదేమిటి అంటే, మనం ఎప్పుడూ కూడా కేవలం ఈ సంవత్సర ఫలితాలు కానివ్వండి, వార ఫలితాలు కానివ్వండి, మాస ఫలితాలు కానివ్వండి, పక్ష ఫలితాలు కానివ్వండి, వీటికంటే ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సినటువంటిది మీ యొక్క జన్మజాతక ఫలితాలు. ఎందుకంటే మనం చేసినటువంటి కర్మ ఏదైతే ఉందో, ఒక శుభకర్మ, ఎవరికో మనం డబ్బులు ఇచ్చామో, చదివించామో, ఒక మంచి పని చేశామో, ఆ యొక్క కర్మ ఫలితాన్ని జన్మలో అనుభవిస్తూ ఉంటాం. కాబట్టి మన జన్మజాతకంలో ఆ కర్మ ఫలితం అనేటువంటిది ఉంటుంది. జన్మజాతకాన్ని ఎలా చూసుకోవాలి మీరు అంటే, మీరు పుట్టినటువంటి సమయాన్ని తీసుకోవాలి. ఏ సమయంలో పుట్టారు, ఉదయం నుంచి రాత్రి లోపల ఎప్పుడప్పుడు పుట్టుంటారు, అర్ధరాత్రో పగలో మధ్యాహ్నం, ఎగ్జాక్ట్లీగా ఆ సమయం తీసుకొని మీరు పుట్టినటువంటి డేటు, మంత్, ఇయర్ అంటే తేదీని, నెలని, సంవత్సరాన్ని తీసుకుంటే మనకి చార్ట్ వస్తుంది. అంటే మీరు ఏ లగ్నం గడిచేటప్పుడు మీరు జన్మించారు, ఏ నక్షత్రం రోజు జన్మించారు, ఏ యొక్క రాశి గడుస్తున్నప్పుడు మీరు జన్మించారు, మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి ఏమిటి అని. ఈ గ్రహస్థితిని బట్టియే మీకు ఉండేటువంటి యోగాలు ఉంటాయి. అంటే మీకు ధనయోగాలు అద్భుతంగా ఉన్నాయా, విదేశీ యోగాలు అద్భుతంగా ఉన్నాయా, లేనట్లయితే గృహయోగాలు బాగున్నాయా, ఇవన్నీ కూడా ఆ యోగాలను బట్టి మహాదశ భుక్తి అంతరాలు నడుస్తూ ఉంటాయి. ఆ నడుస్తున్నటువంటి దశాభుక్తి అంతరాలను బట్టి ఏ యోగం యాక్టివేషన్ అవుతుంది అనేటువంటిది చూసుకోవాలి. అవి ఇప్పుడు చూడండి, ఉదాహరణకి ఇప్పుడు ఒక వ్యాపారం ప్రారంభిస్తున్నాం. ఆ వ్యాపారానికి అనుకూలంగా మీకు ఇప్పుడు నడుస్తున్నటువంటి మహాదశ ఉందా లేదా, లేదా ఒకరికి డబ్బులు ఇస్తున్నాం, లేదా ఒకరి దగ్గర నుంచి అప్పు తీసుకుంటున్నాము, లేనట్లయితే ఒక వ్యక్తికి మనం అంటే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి, లేదా ఆ వ్యక్తే పెళ్లి చేసుకుంటున్నాడు, ప్రయత్నం చేస్తున్న వివాహం కోసం, వీటికి అనుకూలంగా ఉందా లేదా అనేటువంటిది మీ యొక్క జన్మ
జాతకంలో ఉన్న గ్రహాలు చెప్తూ ఉంటాయి. అయితే మీకు ఇక్కడ సందేహం కలగవచ్చు, మరి ఈ సంవత్సర ఫలితాలు, ఈ ఫలితాలు అవన్నీ ఎందుకండి అని. ఇవి గోచార ఫలితాలు అంటారు. గోచారం అంటే కాలము. కాలంలో జరిగేటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి మనకి సపోర్ట్ చేస్తూ ఉంటాయి, లేదా సపోర్ట్ చేయకపోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఉదాహరణ ఎలా అంటే, మనం రెడీగా ఉన్నప్పటికీ బయటికి వెళ్దాం అనుకున్నప్పుడు బయట ఉన్నటువంటి స్థితి మనల్ని ఏ రకంగా అయితే ప్రభావితం చేస్తుందో, ట్రాఫిక్ జామ్ ఉన్నప్పుడు, లేనట్లయితే బయట షాప్ ఏదో క్లోజ్ చేసింది, మనం వెళ్తాం ఆరోగ్యంగానే ఉన్న, డబ్బులు ఉన్నాయి, కానీ షాప్ క్లోజ్ చేస్తుంటే ఎలా అయితే మనం కొనలేమో, మరలా ఇంకొంచెం శ్రమపడి ఇంకో దగ్గరికి వెళ్ళాల్సిన స్థితి ఉంటుందో, అలా గోచారం అనేటువంటిది బయటున్న స్థితిగా చెప్తారు. ఈ గోచార గ్రహాల యొక్క సపోర్ట్ కనుక ఉన్నట్లయితే మనం అనుకుంది ఇంకాస్త తొందరగా ముందుకు వెళ్తూ ఉంటుంది. సపోర్ట్ లేనప్పుడు దానికి సంబంధించినటువంటి పరిహారం ఏమిటి? పరిహారం అనగానే చాలామంది ఏదో పెద్దగా ఏదో వేలు లక్షలు ఖర్చు పెట్టాలనుకుంటారు. ఏమక్కర్లేదు, ఇది కలియుగం. ఇంట్లో కూర్చొని చక్కగా నామస్మరణ చేస్తూ కూడా మనం తగ్గించుకోవచ్చు ఏదైనా ప్రభావం ఉన్నట్లయితే మన మీద. అలాగే మరొకటి ఏంటంటే, ఈ యొక్క పరిహార మార్గాలు చేసుకుంటూ ఈ శుభకృత నామ సంవత్సరం అంతా కూడా మీ అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.